రైతు సోదరులందరికీ నమస్కారం. సో వెల్కమ్ వన్స్ అగైన్. సో ముందుగా ఒక చిన్న ఆడియో టెస్ట్. నా మాట మీకు స్పష్టంగా వినిపిస్తుంటే, వీడియో క్లియర్గా ఉంటే చాట్ బాక్స్లో లౌడ్ అండ్ క్లియర్ ఎల్ అండ్ సి అని టైప్ చేయండి. చాట్ బాక్స్లో ఎల్ అండ్ సి అని టైప్ చేయండి. నా మాట మీకు స్పష్టంగా వినిపిస్తుంటే థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ శేఖర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్. ఎనర్జీ స్టార్టింగ్లోనే కనిపిస్తుంది, మీ ఎనర్జీ స్టార్టింగ్లోనే కనిపిస్తుంది. ఈరోజు మీ బిజీ పనులని వదులుకొని మీరు జాబ్ చేస్తుంటే, పొలం పనులు అవన్నీ పక్కన పెట్టి ఈ వెబినార్కు వచ్చారంటే దాని అర్థం ఒక్కటే, మీలో గెలవాలని అనే కసి ఉంది, ఏదో ఒకటి సాధించాలనే తపన ఉంది. ఆల్రైట్. బయట చాలామంది రైతుల సమస్యల గురించి ఏడుస్తూ కూర్చుంటే, మీరు మాత్రం పరిష్కారం, ఒక సొల్యూషన్ వెతుక్కుంటూ ఇక్కడి దాకా వచ్చారు. ముందుగా మీ అంకిత భావానికి, డెడికేషన్కి నా హ్యాట్స్ ఆఫ్. మీరు ఈరోజు ఇక్కడ ఉన్నందుకు మీ భుజం మీరు తట్టుకొని చాట్ బాక్స్లో ఐఎమ్ రెడీ అని టైప్ చేయండి. ఎందుకంటే చాలామంది వెబినార్ ఎన్రోల్ అయినా కూడా అటెండ్ కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ మీ డెడికేషన్ని మీరు ముందుగా మీ భుజం తట్టి, మీరు అందరిలా కాదు, సొల్యూషన్ కోసం డెడికేషన్తో ఉన్నారు అని చెప్పేసి మీరు అనుకుంటుంటే ఐఆమ్ రెడీ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ శంకర్ నారాయణ గారు, థ్యాంక్ యూ వెంకటయ్య గారు, థ్యాంక్ యూ శేఖర్ రెడ్డి గారు, థ్యాంక్స్ అలాట్. మనం ముందుకు వెళ్ళే ముందు మన కమ్యూనిటీ 3 రూల్స్ గురించి మనం మాట్లాడదాం. ఆల్ రైట్. సో లెట్ మీ షేర్ ది మైండ్ మ్యాప్. Hope everybody is able to view the mind map. So give me a second please. సో మా కోర్ వాల్యూస్ 3. సో మనం ముందుకు వెళ్ళే ముందు మనం ఇదివరకు మాట్లాడినట్టుగా మన కమ్యూనిటీ ఉన్న 3 ముఖ్యమైన విలువలు, వాల్యూస్ గురించి తెలుసుకోవాలి. ఇవి పాటిస్తేనే విజయం మీ సొంతం అవుతుంది. ఆల్ రైట్. సో కమ్యూనిటీ ఫస్ట్, ఐకమత్యమే బలం. మనం చిన్నప్పుడు ఈ వాక్యాలు చాలా నేర్చుకున్నాం. బట్ పెరుగుతూ రైతు సమాజం వీటిని మర్చిపోయింది. ఆల్ రైట్. సో ఒక్క రైతుగా కాదు, మనం అందరం కలిసి ఒక ఫార్మింగ్ కమ్యూనిటీగానే గెలుస్తాం. ఆల్వేస్ ఫార్మింగ్ కమ్యూనిటీ, యునైటెడ్ ఫార్మింగ్ కమ్యూనిటీ విన్స్. రైట్. సో దీనికి మీరు ఒప్పుకుంటే చాట్లో కమ్యూనిటీ కోసం సి అని టైప్ చేయండి. టైప్ సి ఇన్ ది చాట్ బాక్స్. టైప్ సి ఇన్ ది చాట్ బాక్స్. కమాన్, ఇది ఇంటరాక్టివ్ సెషన్. మనం ఇక్కడికి వచ్చింది నేర్చుకొని వెళ్ళడానికి. ఇది చాలా, ఇప్పుడు నేను ఈ వెబినార్లో మీరు నేర్చుకొని వెళ్ళే విషయాలు వ్యవసాయం పట్ల మీకున్న అవగాహనను పూర్తిగా మార్చేస్తాయి. టైప్ సి ఇన్ ది చాట్ బాక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ రెస్పాన్సెస్. సో వాల్యూ నెంబర్ 2, గ్రోత్ మైండ్ సెట్, ఎదుగుదల ఆలోచన. కష్టాలను చూసి భయపడద్దు. ప్రతి సమస్యలో ఒక అవకాశం, ఒక ఆపర్చునిటీ ఉంటుంది, దాన్ని చూడండి. మీకు గ్రోత్ కావాలంటే చాట్ బాక్స్లో జిఎం, గ్రోత్ మైండ్ సెట్ అని టైప్ చేయండి. జిఎం అని టైప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కమాన్, ఇది ఇంటరాక్టివ్ సెషన్. మీరు ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే మీరు అంత తొందరగా విషయాన్ని అవగాహన పట్టి, అవసోపాన పట్టి మీరు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆల్ రైట్. సో 3వ విలువ, యాక్షన్ ఓవర్ వర్డ్స్. మాటలు వద్దు, చేతలు ముద్దు. ఇది చాలా ముఖ్యం. రిజల్ట్స్ మాత్రమే మాట్లాడాలి. ఆల్ రైట్. సో మీరు యాక్షన్ టేకర్ అయితే టైప్ ఏ ఇన్ ది చాట్ బాక్స్. మీరు యాక్షన్ టేకర్ అయితే టైప్ ఏ ఇన్ ది చాట్ బాక్స్. కమాన్, ఫుల్ ఎనర్జీతో కావాలి నాకు. ప్లీజ్ టైప్ ఏ ఇన్ ది చాట్ బాక్స్. థ్యాంక్ యూ రాజేంద్ర గారు, థ్యాంక్ యూ శేఖర్ రెడ్డి గారు, థ్యాంక్స్ అలాట్. ఒక గుడ్ న్యూస్ ఉంది మీకు. మనం రిజల్ట్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, యాక్షన్ ఓవర్ వర్డ్స్ అని చెప్పేసి. మన ఫలితాలు, మన రిజల్ట్స్ ఏవైతే మనకు చూపిస్తుందో ఫలితాల గురించి మనం మాట్లాడుతున్నాం కదా. ఒక గుడ్ న్యూస్ ఉంది మీకు. మేము రూపొందించిన 7 Steps to Freedom అనే కోర్సులో ఫలితాలు ఎలా సాధించాలో క్లియర్గా చెప్పాము.
అదృష్టం ఏంటంటే ఈ వెబినార్ రిజిస్టర్ చేసుకున్న మీ అందరికీ 50,000 రూపాయలు విలువ చేసే ట్రైనింగ్ ఉచితంగా ఫ్రీగా ఇస్తున్నాం మీకోసం. ఆల్రైట్, సో దీనికోసం కమాన్ ఎనర్జీగా మీరు వావ్ అని టైప్ చేయండి. ప్లీజ్ టైప్ వావ్ ఇన్ ది చాట్ బాక్స్, WOW వావ్ ఇన్ ది చాట్ బాక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఈ వెబినార్లో అటెండ్ కావడం వల్ల మీకేంటి లాభం? థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ వెబినార్ అటెండ్ అవ్వడం వల్ల మీకేంటి లాభం? వాట్స్ ఇన్ ఇట్ ఫర్ మీ ఇన్ ది వెబినార్? ఈ వెబినార్ అటెండ్ అవ్వడం వల్ల మీకు కలిగే లాభం ఏంటి అనేది మనం క్లుప్తంగా చూస్తే ఈ 2 గంటల్లో మీకు ఏం దక్కుతుందనే విషయం నేను మీకు క్లియర్గా చెప్తాను. నెంబర్ 1, ఈ వెబినార్ మీకు AI ప్రిసిషన్ ఫార్మింగ్ టెక్నాలజీ, వ్యవసాయం గురించి పూర్తి క్లారిటీ ఇస్తుంది. ఆల్రైట్, AI ప్రిసిషన్ ఫార్మింగ్ ప్రస్తుతం మార్కెట్లో మనం చూసుకుంటే వ్యవసాయంలో ఒక్కటే మన ఆలోచన ముందుకు వెళ్ళట్లేదు. మిగిలిన అన్ని విషయాల్లో కూడా ప్రపంచం పరిగెడుతోంది. మనం ఇంకా ఈ తరం వ్యవసాయాన్ని అందిపుచ్చుకోలేక చాలా వెనకలబడిపోతూ ఉన్నాం. అందుకే ఎయిమ్కాట్ అకాడమీ మీకు AI ప్రిసిషన్ ఫార్మింగ్ టెక్నాలజీ, వ్యవసాయం గురించి పూర్తి క్లారిటీ ఇస్తుంది. ఆల్రైట్, సెకండ్ మీకు ఈ వెబినార్ ద్వారా మీకు తెలిసే విషయం ఏంటి అంటే రెవెన్యూ సీక్రెట్స్. 4,000 మంది రైతులు డిమాండ్ ఉన్న వెరైటీని ఎంచుకొని 450 కోట్ల రెవెన్యూ ఎలా సాధించారో మీకు తెలుస్తుంది. ఆల్రైట్, ఇందాక చెప్పినట్టుగా థర్డ్ ఆప్షన్కి వచ్చేసరికి ద బిగ్ ఆఫర్. ఇందాక చెప్పినట్లు 50,000 రూపాయలు విలువైన కోర్స్ ప్లస్ 4,999 రూపాయలు విలువైన సంవత్సర కాలానికి విలువైన ఎయిమ్కాట్ ప్లాట్ఫామ్ సబ్స్క్రిప్షన్ మీకు కేవలం ఈ 99 రూపాయల ఎన్రోల్మెంట్తోనే మీకు ఉచితంగా వస్తున్నాయి. ఆల్రైట్, సో చిన్న హెచ్చరిక, ఎవరైతే 99 రూపాయలు కట్టి మళ్ళీ సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేశారో సిస్టమ్ ఆటోమేటిక్గా వాళ్ళ పేర్లను డిలీట్ చేసింది. వాళ్ళకి ఈ ఆఫర్ రాదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఆ తప్పు చేయలేదు అనుకుంటాను. ఆల్రైట్, సో కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు సీరియస్ పీపుల్ అని నాకు తెలుసు. టైంపాస్ బ్యాచ్ కాదు. యు ఆర్ కమిటెడ్, రైట్? ఎవరైతే వెబినార్ రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళు సబ్స్క్రిప్షన్ని క్యాన్సిల్ చేసుకోలేదనుకుంటున్నా. ఎస్ వెంకటయ్య గారు, థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మీకు ప్లాట్ఫామ్ అనేది ఇది లాంచింగ్ ఆఫర్ కింద 99 రూపీస్కి ఇవ్వడం జరిగింది. ఆల్రైట్, సో ఎవరైతే క్యాన్సిల్ చేసుకుంటారో వాళ్ళకి నెక్స్ట్ తీసుకుంటే ఓన్లీ ప్లాట్ఫామ్ యాక్సెస్సే మీకు 4,999 రూపాయలు కాస్ట్ అవుతుంది. ఆల్రైట్, సో ఈ వెబినార్ డ్యూరేషన్ ఖచ్చితంగా 2 గంటలు ఉండడం జరుగుతుంది. దయచేసి నోట్బుక్, పెన్ను పక్కన పెట్టుకోండి. మీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్లో మీ ప్రశ్నలకు సమాధానం ఇస్తాను. అప్పటి వరకు పూర్తి ఫోకస్, స్టే టు స్క్రీన్. ఆల్రైట్, స్క్రీన్ మీదే ఫోకస్ పెట్టండి. నేను చెప్పే ప్రతి ఒక్క విషయం మీరు నోట్ చేసుకుంటే మీకు ఆహా మూమెంట్స్ ఈ వెబినార్లో చాలా ఉంటాయి. ఆల్రైట్, సో ప్రస్తుతానికి మార్కెట్ అనేది ఎలా ఉంది అనే విషయాలు మనం చూద్దాం. ఆల్ రైట్, వి డిస్కస్డ్ అబౌట్ ఇట్. ఇండస్ట్రీ స్టాండర్డ్స్. రైతు మిత్రులారా, ప్రపంచం మారుతోంది. ప్రిసిషన్ ఫార్మింగ్ మార్కెట్ 2032 నాటికి $29 బిలియన్, అంటే 29 లక్షల కోట్లు దాటబోతోంది. ఇప్పటికే అమెరికా, పలు డెవలప్ కంట్రీస్లో ఈ AI, IoT లాంటి టెక్నాలజీ వాడి దిగుబడిని 28% నుంచి 36% పెంచుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం నీరు, ఎరువుల ఖర్చును కూడా అంతే మొత్తంలో తగ్గించుకుంటున్నారు. మనం ఇంకా పాత పద్ధతులే పట్టుకొని వేలాడదామా, ముందుకెళ్దామా? టైప్ ఓల్డ్ ఫార్మింగ్, టైప్ N ఫర్ న్యూ ఫార్మింగ్.
పాత పద్ధతులు పట్టుకొని వేలాడదామా, కొత్త పద్ధతులు అవలంబించుకొని ముందుకెళ్దామా? ఆల్ రైట్. సో మీకు ఇండస్ట్రీ స్టాండర్డ్స్ నేను ఇంకొక చిన్న విషయం కూడా షేర్ చేయాలి. సో ఇది ప్రస్తుత భారతదేశ మార్కెట్ పరిస్థితి ఫ్లారికల్చర్లో. అంటే మన భారతదేశం ఖచ్చితంగా ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్ ఉన్న, అంటే దేవుడి మీద నమ్మకం ఉన్న కుటుంబాలు తీసుకుంటే 100లో 95% ఆర్థోడాక్స్ ఫ్యామిలీసే ఉన్నాయి. సో ఈ 95% ప్రతి ఒక్క రోజు భగవంతునికి పువ్వు సమర్పించందే రోజు స్టార్ట్ చేయరు. వ్యాపారస్తుడు ఒక పువ్వు సమర్పించింది, ఒక అగరబత్తి వెలిగించింది షాప్లో మొదటి రోజు బోనీ తీసుకోడు. సినిమా రిలీజ్ అయిన పూలతోనే అలంకరించింది వాళ్ళ హీరోకి ఈ ఫ్యాన్స్కి అరగదు. రాజకీయం తీసుకుంటే వాళ్ళు ఏమి చేయకపోయినా జేజేలు కొడుతూ ఆ పూలు వేయందే ఈ ఫాలోవర్స్కి బిర్యానీ పొట్లాలు రావు. పెళ్ళిళ్ళు, పేరంటాలు మన భారతదేశంలో ఒక్క మాటలో చెప్పాలంటే చావైనా, బతుకైనా, పండగైనా, పబ్బమైనా, సినిమా రిలీజ్ అయినా, రాజకీయమైనా, శుభకార్యమైన, అశుభకార్యమైన మొట్టమొదటగా తారసపడేది పువ్వులు. అవునంటారా, కాదంటారా? ఎస్ ఆర్ నో? టైప్ ఎస్ ఆర్ నో ఇన్ ది చాట్ బాక్స్. ఆల్ రైట్. సో అదే డేటా ఒక రిపోర్ట్ లాగా కండక్ట్ చేయడం జరిగింది. IMARC అని చెప్పేసి ఇది ఒక స్వచ్ఛంద సంస్థ. వీళ్ళతో ఒక ప్రాజెక్ట్ రన్ చేయించడం జరిగింది. మన భారతదేశంలో పువ్వులకి అంటే మీరు కన్సిడర్ చేసుకోండి, అన్ని పూలకి కాదు, బొకేస్కి వాటికి కాదు, కేవలం గార్లాండ్ మేకింగ్, ఈ దండలు పెళ్ళిళ్ళు శుభకార్యాల్లో వాడే, మన పూజకు వాడే పువ్వులు నార్మల్గా సినిమాల్లో చూస్తుంటారు, ఎంత జంప్ ఉంటాయి, కట్ ఫ్లవర్స్ అంటారు వాటిని, వాటి గురించి కాదు, లూజ్ ఫ్లవర్స్ గురించి నేను మాట్లాడుతున్నా. ఆల్ రైట్. సో లూజ్ ఫ్లవర్స్కే ఇంత మొత్తంలో మనకు మార్కెట్ ఉంది అంటే 292 బిలియన్ ఇండియన్ రూపీస్, అంటే 2 లక్షల చిల్లర అనుకుంటా, బిలియన్ అంటే 10 లక్షలు. సో ఇంత మార్కెట్ అనేది ఉంది. అదే 2033 సంవత్సరానికి 744 బిలియన్ ఇండియన్ రూపీస్ గ్రోత్ అనేది ఉండటం జరుగుతుంది. ఆల్ రైట్. సో ఇప్పుడు చెప్పండి రైతు మిత్రులారా, ఫ్లారికల్చర్లో పూల సాగులో గ్రోత్ ఎలా ఉందో డేటా క్లియర్గా చెప్తుంది. ఫ్యూచర్ ఇక్కడే మనకు తెలిసిపోతుంది. మీరు దీంతో ఏకీభవిస్తారా? డూ యూ అగ్రీ విత్ దిస్? మీరు అగ్రీ అయితే అగ్రీడ్ అని టైప్ చేయండి. మీరు అగ్రీ అయితే అగ్రీడ్ ఏ అని టైప్ చేయండి చాలు. ఇప్పటికే చాలా టైప్ చేయిస్తున్నా మీతో, బట్ ట్రస్ట్ మీ, మీరు నన్ను నమ్మాలి, ఇది చాలా ఇంటరాక్టివ్ సెషన్. మనం ఒక పనిని ఎలా చేస్తామో ప్రతి పనిని అలానే చేస్తాం. ఆల్ రైట్. సో అది ఇండస్ట్రీ స్టాట్స్. ఆల్ రైట్. సో మైండ్ మ్యాప్కి మనం తిరిగి వెళ్దాం. సో వై ఐఎమ్ హియర్, నేను ఎందుకు వచ్చాను ఈరోజు, మీకు వెబినార్ తీసుకుంటున్నా, ఇదంతా ఎందుకు జరుగుతుంది, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? ఏదో టైంపాస్ కోసం నేను రాలేదు. నా మిషన్ చాలా క్లియర్. ఏ రైతు ఇకపై నష్టపోకూడదు. నేను కనీసం 10 లక్షల మంది రైతులకు సహాయపడాలి. మనమందరం కలిసి అగ్రికల్చర్ రీఫార్మర్స్, వ్యవసాయ సంస్కరణలు తీసుకురావాలి. ఆల్ రైట్. సో మైండ్ మ్యాప్ ఓపెన్ చేస్తే అదే ఉంటుంది. ఐ డోంట్ వాంట్ టు సీ ఎనీ ఫార్మర్స్. ఎందుకంటే ఈ వెబినార్ నేను తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ ఈ 5 లాంగ్వేజెస్లో చేయడం వల్ల మైండ్ మ్యాప్ అనేది ఇంగ్లీష్లో పెట్టడం జరిగింది. ఆల్ రైట్. ఐ డోంట్ వాంట్ టు సీ ఎనీ ఫార్మర్ టు ఫేస్ లాసెస్. నేను ఏ రైతుని నష్టాల బాటలో చూడాలి అని అనుకోవట్లేదు. ఆల్ రైట్. సో కనీసం నేను 10 లక్షల మంది రైతులకు సహాయపడాలి టెక్నాలజీ ద్వారా అనుకున్నాను.
మనమందరం కలిస్తే అగ్రికల్చర్ రీఫార్మర్స్, వ్యవసాయ సంస్కర్తలుగా మారి ముందుకు తీసుకెళ్ళవచ్చు. నేను అదే మా వాల్యూస్ గురించి చెప్పాను. యునైటెడ్ ఫార్మింగ్ కమ్యూనిటీ ఆల్వేస్ విన్స్. ఐకమత్యమే మహాబలం. మనమందరం కలిసి అగ్రికల్చర్ రీఫార్మర్స్, వ్యవసాయ సంస్కర్తలు తీసుకురాగలం. ఆల్రైట్. సో ఇవేవో పుస్తకాల్లో మాటలు కాదు. ఆల్రైట్. సారీ, సిస్టమ్ ఏదన్నా ఇంటరప్షన్ ఉందా? ఇస్ మై వాయిస్ ఈస్ క్లియర్? ఆమ్ ఐ ఆడిబుల్? ప్లీజ్ టైప్ L and C. Please type L and C. Okay, thank you. So, నేను ఇక్కడ ఎందుకున్నాను అనే విషయం గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. ఐ డోంట్ వాంట్ టు సీ ఎనీ ఫార్మర్స్ టు లాస్. ఏ ఒక్క రైతు నష్టాల బాటలో వెళ్ళడం మాకు ఇష్టం లేదు. కనీసం మా టెక్నాలజీ నుంచి 10 లక్షల మంది ఫార్మర్స్ బెనిఫిట్ అవ్వాలనే మా యొక్క ముఖ్య ఉద్దేశం. మనమందరం కలిసి అగ్రికల్చర్ రీఫార్మింగ్ని స్టార్ట్ చేయగలం. మన కమ్యూనిటీలో ఫస్ట్ రోల్ ఐకమత్యమే మహాబలం. కమ్యూనిటీ ఫస్ట్. ఆల్రైట్. సో ఇవన్నీ పుస్తకాల్లో మాట్లాడుకునే మాటలు కావు. ఆల్రైట్. మేము మా సిస్టంలో ప్రతిరోజు ఫాలో అయ్యేవే. ఈరోజు నెలకు 60,000 రూపాయలు సంపాదిస్తున్న రైతులు మా మధ్యలోనే ఉన్నారు. లెట్ మీ షేర్ దేర్ టెస్టిమోనియల్స్. నా పేరు సుధీర్ రెడ్డి, అనంతపురం జిల్లా కృష్ణవేడుపల్లి గ్రామం. ఇది మా ఆర్కాసవి గులాబీ తోట. 1800 మొక్కలు ఉన్నాయి. మేము వేసి 1.5 సంవత్సరం అయింది. మేము థ్యాంక్ యూ సుధీర్ గారు, థ్యాంక్స్ అలాట్. మొక్కలు తీసుకురావడం జరిగింది. అలాగే 18 నెలల వయసు చెట్లు. అలాగే ఇవి మేము 1.5 year బ్యాక్ మంజునాథ్ గారి. థ్యాంక్ యూ సుధీర్ గారు, థ్యాంక్స్ అలాట్. చాలా బాగా. సో ఈయన పేరు కేశవరెడ్డి, కడప జిల్లా. 70 సెంటర్ల సాగు చేసినాం. వచ్చి 1.5 సంవత్సరం అయింది వచ్చి సాగు చేసి మొక్కలు వచ్చి మన దగ్గర తీసుకువచ్చినాము. వచ్చి సో థ్యాంక్స్ అలాట్. బాగుంది. మార్కెటింగ్ 100 నుంచి 150, పండగ సీజన్లో 200 అందుపోతుంది. పువ్వు అయితే బాగుంది, క్వాలిటీ. ఆయన వచ్చి మాకు గైడ్ లైన్స్ అందుకు ఇస్తాడు. వచ్చి ఎక్కడ ఏం ఫెర్టిలైజర్ వాడాలా. థ్యాంక్ యూ అండి. సో ఇంకొక రైతు మనం ఇందాము. ఈ రైతు కూడా ప్రతి నెల 60,000 రూపాయల సంపాదన అనేది ఈ రైతులు మొత్తం. ఈ టెస్టిమోనియల్స్ అనేవి మేము చూసుకుంటూ వెళ్తే మీకు 4,000 టెస్టిమోనియల్స్ అనేది చూపించబడుతుంది. ఆల్రైట్. ఎందుకంటే 4,000 మంది రైతులు 4,000+ ఎకరాల్లో ఆర్కాసవిని సాగు చేస్తూ 450 కోట్ల రూపాయల సంపదను సృష్టించారు. ఆల్రైట్. సో వాళ్ళు చేసినప్పుడు మీరు ఎందుకు చేయలేరు? మీకు ఆ నమ్మకం ఉంటే చాట్లో ఎస్ ఐ కెన్ అని టైప్ చేయండి. ఎస్ ఐ కెన్ అని టైప్ చేయండి. కమాన్. వాళ్ళు చేసినప్పుడు మనం ఎందుకు చేయలేమని చెప్పేసి మీకు అనిపిస్తూ ఉంటే ఎస్ ఐ కెన్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్. సో లెట్స్ మూవ్. మనం ఇప్పుడు వెబినార్లో అత్యంత కీలక దశకు మనం చేరుకున్నాం. ఈ వెబినార్లో ఇప్పుడు మనం చెప్పబోయేవి ఖచ్చితంగా ఒక మైండ్ బ్లోయింగ్ సిచ్యువేషన్స్ అయితే మీకు. ఆల్రైట్. సో ఆ మైండ్ బ్లోయింగ్ సిచ్యువేషన్స్ ఏంటి అంటే 6 ప్రాబ్లమ్స్. 6 problems. Let's discuss. Problem number 1. So let me discuss what is problem number 1. Problem number 1 వచ్చేసరికి మొట్టమొదటిగా నో ఐడియా అబౌట్ గ్రోయింగ్ డిమాండ్ క్రాప్స్. చాలామంది రైతులు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనే ముఖ్యంగా 6 కారణాలు అనేవి మనం తీసుకుంటే, మొట్టమొదటి కారణం డిమాండ్ ఉన్న పంటను ఎన్నుకోవడంలో విఫలమవుతూ ఉన్నారు. డిమాండ్ ఉన్న పంట ఏదో తెలియదు.
ఆల్ రైట్. సో కేవలం మనం ఇప్పటిదాకా చేస్తున్న వ్యవసాయం ఏంటి అంటే, ఈ మధ్య కాలంలో జరుగుతున్న వ్యవసాయం ఏంటి అంటే, తప్పుగా అనుకోకండి, ఐ విల్ కమ్ టు ద పాయింట్. యూట్యూబుల్లో ఇంటర్నెట్లో చూసుకుంటా ఆడెవడో ఇన్ఫ్లుయెన్సర్ వస్తాడు, ఎవరో రైతు తోటేసింటాడు, అన్ని లక్షలు వచ్చింది, ఇన్ని లక్షలు వచ్చింది అని చెప్తారని దేర్ ఈజ్ నో డేటా. అంతా బాగుంది మంజునాథ్ గారు, మీది కూడా యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ఇంకా అక్కడ ఇక్కడ చూసి వచ్చాం కదా అని చెప్పి మీరు మాట్లాడచ్చు. బట్ ఈ వెరైటీ ఐసీఏఆర్ నుంచి వచ్చింది. ఈ వెరైటీని సాగు చేస్తున్న ప్రతి ఒక్క డేటా ఉంది. ఆ డేటా అనుసంధానంగానే నేను ఈ వెబినార్ అయితేనేమి, ఈ నెంబర్స్ ఏవైతే 4000 ఎకరాలు 450 కోట్ల రూపాయలు అని చెప్తున్నానో, దేర్ ఈజ్ ఏ ప్రూఫ్ అండ్ డేటా. సో నేను మీకు ఆ డేటా ఫైల్ కూడా చూపిస్తాను. లెట్ దిస్ వెబినార్ ప్రోగ్రెస్. ఓకే, చాలామంది రైతులకున్న ప్రధాన సమస్య మనం ఏది అని చూసుకుంటే, డిమాండ్ ఉన్న పంట ఏదో తెలియక సతమతం అవుతున్నారు. డిమాండ్ ఉన్న పంట ఏది అనే ఒక అనిశ్చితిది నెలకొని ఉంది. డిమాండ్ ఉన్న పంట ఏది అని చెప్పేసి మనం అనుకుంటే, ఎవరినో ఒక ఇన్ఫ్లుయెన్సర్ని ఫాలో అవుతుంటారు, వాళ్ళు చూపించేదే డిమాండ్ ఉన్న పంట అని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది. ఆల్ రైట్. సో సెకండ్ ప్రాబ్లం మనం డిస్కస్ చేద్దాం. ప్రాబ్లం నెంబర్ 2. సరే, కింద పడ్డాం, మింద పడ్డాం, డిమాండ్ ఉన్న క్రాప్ ఏదో కనుక్కున్నాం. సరైన వెరైటీ ఆ డిమాండ్ ఉన్న క్రాప్లో ఎంచుకోవడంలో విఫలమయ్యాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఫ్లారికల్చర్లో పూల సాగులో లాభాలు ఉన్నాయి అని చెప్పేసి మనం తెలుసుకున్నాం, డిమాండ్ ఉంది అని చెప్పేసి ఈ డేటాని యూజ్ చేసి. డిమాండ్ ఉన్న పంట పూలు కాబట్టి మనం పూలు ఏ వెరైటీ సాగు చేయాలి అని చెప్పి ఆలోచిస్తే, కేవలం మిడిమిడి జ్ఞానంతో 5వ తరగతి 10వ తరగతి అసలు ఎటువంటి విజ్ఞానము, ఏ వెరైటీస్ ఎక్కడి నుంచి వచ్చాయి, తల్లి తండ్రి తెలియని వెరైటీస్ని ఎంచుకొని మనం సాగు చేయడానికి సిద్ధపడుతున్నాం. ఆల్ రైట్. సో బేసిక్గా ఆలోచిస్తే, ఒక కుటుంబం తీసుకుంటే ఆ ఇంట్లో అమ్మాయి ఉందనుకోండి, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి మనం పిల్లని అనేది ఇస్తాం. అలాంటిది ఒక పంట మన భూమికి వచ్చి మనం దాని నుంచి మనకు లాభాలు అంటే మనం తినే ప్రతి ముద్ద మనకు అందులో నుంచే వచ్చేటప్పుడు మనం దాని గురించి ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనే ఈ వివరాలు మనం ఎన్నుకోవడంలో, తెలుసుకోవడంలో తప్పు లేదంటారా? మనం తప్పు చేయట్లేదంటారా? టైప్ ఎస్ ఇన్ ది చాట్ బాక్స్ ఇఫ్ యూ ఫీల్ మనం తప్పు కమిట్ చేస్తున్నాము అని చెప్పి మీకు అనిపిస్తే, ప్లీజ్ టైప్ ఎస్ ఇన్ ది చాట్ బాక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ అలాట్. సో ఇప్పటిదాకా డిమాండ్ ఉన్న క్రాప్ ఏదో తెలుసుకోలేదు. సరే, డిమాండ్ ఉన్న క్రాప్ గురించి మనం తెలుసుకున్నాం. ఏది? పూల సాగులో రోజ్ అనేదే. ఎందుకు రోజే? చామంతి ఉంది, కనకాంబరం ఉంది, లిల్లీస్ ఉన్నాయి, ఇంకో ఫ్లవర్ ఉంది, తామర ఉంది, ఏదన్నా కానీ, లోటస్, ఇవన్నీ. బట్ రోజే ఎందుకు? మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను. వ్యవసాయంలో 2 రకాల పంటలు ఉంటాయి. ఒకటి యాన్యువల్స్ అంటారు, రెండోటి పెరీనియల్స్ అంటారు. యాన్యువల్స్ అంటే సంవత్సర కాలంలోనే వాటి జీవిత కాలం ముగిసిపోతుంది. దున్నాలి, దుక్కాలి, తిరిపి విత్తుకోవాలి, తర్వాత మరీ తిరిపి వచ్చే సంవత్సరానికి మరీ స్టార్ట్ చేసుకోవాలి. ఇవి చాలా లేబర్ ఓరియంటెడ్. మనకు కూలీ వీళ్ళతో పాటుతో కాకుండా ఒక్కరోజు మీరు ఏమరపాటు అయ్యారంటే మొత్తం ఆ సంవత్సర పంటంతా సర్వనాశనం అయిపోతుంది. మీలో ఎంతమంది దీనికి ఏకీభవిస్తారు? యాన్యువల్స్ వేసుకుంటే ఒక్కరోజు మనం కొంచెం అటు ఇటు మేనేజ్ చేస్తే మొత్తం మనం పడిన కష్టం అంతా వృధా అయిపోతుంది యాన్యువల్స్లో అయితే. పెరీనియల్స్ క్రాప్ అంటారు. పెరీనియల్స్ పంట అంటే ఒక్కసారి మనం నాటుకుంటే 10 నుంచి 12 సంవత్సరాల పాటు జీవితకాలం ఉంటుంది. వాటి యాజమాన్య పద్ధతులు సరిగ్గా మెయింటైన్ చేసుకుంటూ పోతే మనం బయటపడగలం. ఆల్రైట్, మీలో ఎంతమందికి ఆహా మూమెంట్స్ అనిపించింది? తెలివైన రైతుగా ఆలోచించడానికి సంవత్సర కాలం నిలవ ఉండే పంటలా, లేదా పెరీనియల్ 10-12 సంవత్సరాలు వచ్చే లాంగ్ టర్మ్ క్రాప్స్ మీరు చేద్దాం అనుకుంటున్నారా? ప్లీజ్ టైప్ యువర్ వ్యూ. పెరీనియల్సా, యాన్యువల్సా?
పెరినియల్స్ అయితే పి అని టైప్ చేయండి, సంవత్సర కాలం వేసుకోవాలనుకుంటే ఏ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు మనకు సరైన వెరైటీ ఎన్నుకోవడం ఎలాగో మనం చూస్తే, కేవలం నర్సరీ వాళ్ళు చెప్పేది కాకుండా ఒక వెరైటీ మనం తీసుకుంటే యాన్యువల్సా, ఓకే రాజేంద్ర గారు, శంకర్ నారాయణ, యాన్యువల్స్ అంటే సంవత్సర కాలంలో మిగిలిపోయే పంట, పెరీనియల్స్ అంటే 10 నుంచి 12 సంవత్సరాలు వచ్చే పంట. ఆల్ రైట్, సో దట్స్ ఓకే. నర్సరీస్ మీద ఆధారపడుకోకుండా ఒక వెరైటీని ఎన్నుకోవడం అనేది మీకు సరిగ్గా చెప్పాలి అంటే ఈ వెబినార్ అయిపోయే లోపల మీకు ఒక క్లియర్ ఐడియా అనేది రావడం జరుగుతుంది. ఆల్ రైట్, సో మూడవ అతి ముఖ్యమైన ప్రాబ్లం సాగు పద్ధతులు, కల్టివేషన్ ప్రాక్టీసెస్. సరే, మనం డిమాండ్ ఉన్న క్రాప్ ఎన్నుకున్నాం, సరైన వెరైటీ చూస్ చేసుకున్నాం, సాగు పద్ధతులకు వచ్చేసరికి ఆ వెరైటీ కొత్తది, మనకి ఎలా చేయాలో ఏం చేయాలో తెలియవు. ఎలా చేస్తాం? ఇది పెద్ద సమస్య. ఎంతమంది దీనికి ఏకీభవిస్తారు? ప్లీజ్ టైప్ ఎస్ ఇన్ ది చాట్ బాక్స్. సాగు పద్ధతులు, కల్టివేషన్ ప్రాక్టీసెస్ తెలియకపోతే ప్లీజ్ టైప్ ఎస్ ఇన్ ది చాట్ బాక్స్. ఆల్ రైట్, ఇది ఇంకో పెద్ద సమస్య. లెట్స్ డిస్కస్ ప్రాబ్లం నెంబర్ 4. ప్రాబ్లం నెంబర్ 4కి వచ్చేసరికి చీడలు పీడలు, పెస్ట్ అండ్ డిసీజెస్ వస్తే ఏం చేయాలో తెలియదు. ఆల్ రైట్, సో మనం ఫస్ట్ వెరైటీని ఎంచుకున్నాం, అసలు డిమాండ్ ఉన్న క్రాప్ ఏదో కింద మీద పడి తెలుసుకున్నాం, సరైన వెరైటీని ఎంచుకోవడంలో ఓకే, ఎట్లా వెరైటీని ఎంచుకోవడంలో మనం రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ని నమ్ముకోవాలా, కేవలం ఈ నర్సరీల మీద ఆధారపడాలా అనేది తెలుసుకున్నాం. సాగు పద్ధతులు, కల్టివేషన్ ప్రాక్టీసెస్ అనేవి తెలియదు. చీడలు పీడలు విషయానికి వచ్చేసరికి అదో పెద్ద సమస్య. పెస్ట్ అండ్ డిసీజ్ వస్తే ఏం చేయాలో తెలియదు. అలాగే ప్రాబ్లం నెంబర్ 5 గురించి మనం డిస్కస్ చేయాలి అంటే మార్కెటింగ్ మరియు అమ్మకాలు ఎక్కడ చేయాలో అస్సలు ఐడియా లేదు. ఇది ఇంకో భయంకరమైన సమస్య. మన ఆలోచన ఇక్కడ దాకే ఆగిపోతుంది, ఐదు ప్రధానమైన సమస్యల దాకే ఆగిపోతుంది. బట్ ఒక రైతుగా చాలామంది వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో మాట్లాడితే వ్యవసాయం ఏంది, వ్యాపారం ఏంది అని చెప్పేసి చాలామంది ఒక ఓల్డ్ థాటెడ్ ప్రాసెస్లో ఉంటారు. ఇలా మాట్లాడుతుంటారు అనమాట. వ్యవసాయం వ్యాపారం అంటే మనం పండించుకున్నది అమ్ముకోవట్లేదా, ఇన్ని రోజులు ఇలాంటి కళ్ళబొల్లి మాటలు చెప్పే వ్యవసాయం వ్యాపారం కాదు అని చెప్పేసి దళారైతేనేమి ఇంకోడైతేనేమి ఆడ వ్యాపారాలు చేసుకోవచ్చు మన వస్తువు మీద. మనం వ్యాపారంలోకి దిగకూడదా? రోజులు మారాయి, ప్రపంచం మారింది, మనం ఎందుకు మన వ్యాపారం మనం చేసుకోకూడదు? మీరు నాతో ఈ మాటకి ఏకీభవిస్తే రైతుగా వ్యవసాయదారునిగా నేను వ్యాపారం గురించి మాట్లాడకూడదా? నాకు ఆ అర్హత ఉందంటారా లేదంటారా? టైప్ ఎస్ ఇన్ ది చాట్ బాక్స్ ఇఫ్ యూ ఫీల్ ఐ హ్యావ్ ఫుల్ రైట్ టు డిసైడ్ మై ప్రైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందుకే 6వ ప్రాబ్లంకి వచ్చేసరికి వ్యవసాయాన్ని బిజినెస్లా ఎలా స్కేల్ చేయాలో ఖచ్చితంగా తెలియట్లేదు. ఆల్ రైట్, నిజాయితీగా చెప్పండి, ఇందులో మీకు ఉన్న పెద్ద సమస్య ఏంది? ప్లీజ్ టైప్ యువర్ కామెంట్స్. వెరైటీని ఎన్నుకోవడము, సరైన వెరైటీ ఎన్నుకున్న తర్వాత మొక్కలు ఎన్నుకున్న తర్వాత సాగు పద్ధతులు తెలియకపోవడం, సాగు పద్ధతులు తర్వాత చీడపీడల తర్వాత మనకు మార్కెటింగ్ అండ్ అమ్మకాలు ఎక్కడ చేయాలో తెలియదు. ఈ 6 ప్రాబ్లంలలో ఏది పెద్ద ప్రాబ్లం అనుకుంటున్నారు? శేఖర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ హానెస్ట్ రిప్లై. ఆల్. కోదండరాముడు గారు, రఘునాథ్ రెడ్డి గారు, ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ హానెస్ట్ రిప్లైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ హానెస్ట్ రిప్లై. ఏది మీ సమస్యో మీరు ఖచ్చితంగా టైప్ చేసి చెప్తున్నందుకు నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నేను ఇవన్నీ చెబుతున్నా, కానీ ఒకప్పుడు
నేను అన్నీ పోగొట్టుకున్న వాడినే. వ్యవసాయం చేద్దామని చెప్పేసి నేను నా ఫ్రెండ్ డిసైడ్ అయినాము. నేను వాడిని పూర్తిగా నమ్మాను. వాడు నన్ను దారుణంగా మోసం చేశాడు. ఇల్లు, కారు, బంగారం అన్నీ అమ్మేయాల్సి వచ్చింది. 2.5 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. రోడ్డు మీద పడ్డాను. ఇన్ఫ్యాక్ట్ మీ దగ్గర నిజం చెప్పాలి అంటే మా రెండో అబ్బాయి డెలివరీ అప్పుడు కూడా నా దగ్గర ₹1 లేదు. సో అప్పుడు నేను కొంతమంది మెంటర్స్ని కలిశాను, కొంతమంది గురువుల్ని కలిశాను. అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది, సిస్టమ్స్ పనిచేస్తాయి, మనుషులు ఫెయిల్ అవుతారు. వ్యవసాయంలో ఏం చేయాలో ఎలా చేయాలో తెలిస్తే సరిపోదు, యాక్షన్ తీసుకునేవాడే గెలుస్తాడు. ఆల్రైట్. సో ఈ వెబినార్లో మనం ఫస్ట్ 3 సూత్రాలు మనం చూస్తే గిన, మా వాల్యూస్ చూస్తే గిన యాక్షన్ ఓవర్ వర్డ్స్ అని ఉంటుంది. అదే మా వాల్యూ. వి వర్క్ టువర్డ్స్ మోర్ దాన్ టాక్. యాక్షన్ తీసుకునేవాడే గెలుస్తాడు. ఈ రోజుల్లో చాలామంది యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను నమ్మి వ్యవసాయం చేస్తున్నారు. ఆల్రైట్. సో డోంట్ బీ చీప్. వాళ్ళు మీకు ఒక సిస్టమ్ని ఇవ్వలేరు, దానివల్ల పెద్ద నష్టాలు వస్తాయి. నిజంగా మనస్ఫూర్తిగా ఆలోచించండి. వీడియో తీసుకునే ఉద్దేశంలో రైతున్నాడు, ఏదో నేను వీడియోలో కనిపిస్తాను అని చెప్పేసి ఆ వీడియో తీసి 10 మందికి చూపిస్తే ఆడికి యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయని వాడు ప్రొజెక్ట్ చేస్తున్నాడు. దీంట్లో రైతుగా నీకొచ్చే లాభం ఏంది? నువ్వు నేర్చుకుంటాను సిస్టమ్ ఏంది? మీలో ఎంతమంది దీనికి ఏకీభవిస్తారు? టైప్ ఎస్ ఇన్ ది చాట్ బాక్స్ ఇఫ్ యూ ఫీల్ అవును ఇది నిజమే కదా, ఈ రకంగా నేను ఆలోచించలేదు అని చెప్పేసి. ప్లీజ్ టైప్ ఎస్ ఇన్ ది చాట్ బాక్స్. కమాన్, ఇదే జరుగుతుంది ఈ రోజుల్లో. ఆల్రైట్. సో ప్లీజ్ హానెస్ట్గా నిజంగా సమాధానం చెప్పండి ప్లీజ్. సాఫ్ట్వేర్ రంగంలో నేను తీసుకుంటే నాకు 3,22,000 రూపాయలు నాకు ప్రతి నెల జీతం వచ్చేది. ఉద్యోగం వదిలేసి వచ్చా. నా స్కిల్స్ మీద నమ్మకంతో నేను మళ్ళీ జాబ్కి వెళ్ళగలను. కానీ రైతు పరిస్థితి, సాధారణ రైతు పరిస్థితి ఏంటి? ఇన్నేసి నష్టాలు వస్తే సాధారణ రైతు పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళ్ళగలడు? అందుకే నా స్కిల్స్ మొత్తం యూజ్ చేసి వ్యవసాయం మీద వాడుతున్నా. ఎందుకంటే ఎక్కడ పోగొట్టుకున్నామో నాతో పాటు ఏ రైతు నష్టపోకూడదు. అందుకే చాలా సిస్టమ్స్ నేను డెవలప్ చేశాను. ఈ సిస్టమ్స్ అన్నీ ఎలాగ వాడతాం, ఏం చేస్తామని చెప్పేసి నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాము. మేము ICAR, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్తో కలిసి పనిచేస్తున్నాం. ఆల్రైట్. ఒక్క నిమిషం, నేను మీకు ఆ లింక్ చూపిస్తాను. ఆల్రైట్, స్టే ట్యూన్. సో ఇది ICAR, ఇది సెంట్రల్ గవర్నమెంట్ లింక్. ఓకే, ICAR వాళ్ళ లింక్ అండి ఇది. ఇక్కడ నేను పోస్ట్ చేస్తాను. రకరకాల ప్రాజెక్ట్స్లో ఉన్నాం మేము ICAR వాళ్ళతో. ఆల్రైట్. సో అలాగే రోజు మీద నాకు ఉన్న అవగాహనతో 4,000 ఎకరాల్లో 400 కోట్ల రూపాయల సంపదను సృష్టించినందుకు గాను నాకు 2021, 2022 ఆ టైంలో ఈ వెరైటీని పుష్ చేస్తా చాలా దీని మీద వర్క్ చేయడం జరిగింది. మేము కోవిడ్ టైంలో 10-12 నెలలు ఈ ఫ్లవర్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీగా మార్కెట్కి పంపించాం. ఈ ఫ్లవర్ గురించి తెలుసుకోవాలి, మార్కెట్ దీన్ని క్రియేట్ చేయాలి అని చెప్పేసి. అందుకు గాను 2021, 2022లో బెస్ట్ ఫార్మర్ అవార్డుని అందుకోవడం జరిగింది. అలాగే ధర్మపురి, తమిళనాడు డిస్టిక్ ధర్మపురిలో శ్రీలంక వర్కర్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఆర్గానిక్ రోజ్ ప్రాసెసింగ్ సెంటర్ని పెట్టి వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నాం. ఆల్రైట్. సో ఇవే కాకుండా మీకు శ్రీలంకన్ రెఫ్యూజీస్ది ఆర్గానిక్ సెంటర్ది ఓపెన్ చేస్తాం. ఇదిగోండి, ఇవి ఓవర్ నైట్లో వచ్చిన సక్సెస్ కాదండి. 2.5 కోట్ల రూపాయలు పోగొట్టుకున్న తర్వాత
మా అబ్బాయి డెలివరీ అవుతుంటే ఒక్క బ్రెడ్ ముక్క కొనడానికి డబ్బులు లేనప్పుడు అక్కడి నుంచి పుట్టిండే కసి ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ సంపాదించడం కాదు. నాకులాగా ఎంతోమంది రైతులు చాలా పోగొట్టుకుంటున్నారు. నేను ఏదైతే చదువుకున్నానో, ఏదైతే ఉద్యోగం చేశానో, నా స్కిల్లు, నా తెలివి, నా తెలివితేటలు ఇవన్నీ ధారపోసి రైతులకి సహాయపడాలి అని చెప్పేసి ఇంత పెద్ద ప్లాట్ఫామ్ని మేము బిల్డ్ చేశాము. ఆల్రైట్. సో మా ప్లాట్ఫామ్ ఐసీఏఆర్ ఐఏహెచ్ఆర్ వాళ్ళకి కూడా అందించడం జరిగింది. కోట్ల రూపాయలు ఖర్చు చేసే ప్లాట్ఫామ్ మేము ఐసీఏఆర్ ఐఏహెచ్ఆర్ కూడా ఉచితంగా అందించబోతున్నాం. సో దాని తాలూకా అగ్రిమెంట్ సెప్టెంబర్ 23, 2025. ఓకే. సో దాని అప్లికేషన్ యొక్క లింక్ ఈ అప్లికేషన్ మీరు అందరూ మొబైల్ అప్లికేషన్స్ కూడా లాంచ్ చేయబోతున్నాం అతి త్వరలో. ఓకే. మా ప్లాట్ఫామ్ని ఐసీఆర్ ఇంక్యుబేషన్ సెంటర్కి బెస్ట్ స్టార్ట్కి ఉచితంగా ఇచ్చాం. ఎందుకు ఉచితంగా ఇచ్చాం? మీలాంటి ఎంటర్ప్రీనర్స్ తయారు చేయడానికి. ఆల్రైట్. సో ఇది ఆల్రైట్. సో నేను ఇక్కడ నా ప్రయాణాన్ని ఎలా స్టార్ట్ చేశాను అనేది మీ దగ్గర షేర్ చేయడానికి చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం. ఆల్రైట్. దిస్ ఈజ్ మై జర్నీ. మేము ఇలా స్టార్ట్ అయ్యాం. ఓవర్ నైట్లో సక్సెస్లు, ఓవర్ నైట్లో యూట్యూబ్ వీడియోస్ చెప్తారు చూడండి, ఒక పంట వేసాను నాకు ఇంత వచ్చింది అంత వచ్చింది అని చెప్పి విపరీతంగా నష్టపోయాం మేము. బట్ ఎక్కడ తప్పు చేస్తానా, ఏంటి, ఎలా చేసుకోవాలి? ఇప్పుడు నేను మీకు ఏదైతే షేర్ చేస్తున్నానో ఇది ఒక ఫెయిల్యూర్ అయిన వాడు తిరిగి అదే స్పీడ్తో సక్సెస్ అయితే ఎలా ఉంటుంది సిస్టమేటిక్ అప్రోచ్తో అనేది విషయాలే నేను మీకు షేర్ చేయబోతున్నాను. ఆల్రైట్. ఇప్పుడు నేనుతో మీకు ఒక 3 సీక్రెట్స్ అనేవి షేర్ చేస్తాను. లెట్స్ డిస్కస్ 3 సీక్రెట్స్. ఆల్రైట్. సో లెట్ మీ షేర్ 3 సీక్రెట్స్. సో సీక్రెట్ నెంబర్ 1కు వచ్చేసరికి చూజింగ్ రైట్ వెరైటీ. ఆల్రైట్. చూజింగ్ రైట్ వెరైటీ, సరైన రకం, సరైన ప్లాంటింగ్ మెటీరియల్. సరైన రకం నేను ఆర్కాస్ అవి ఐసీఏఆర్ డెవలప్ చేసింది అంట. ఎందుకంటే రోజులో దగ్గర 92 వెరైటీలు నేను నా పొలంలో వేసి ట్రయల్ రన్స్ వేసిన తర్వాత ఐసీఏఆర్ డెవలప్ చేసిన ఆర్కాస్ అవి అనే వెరైటీ మన భారతదేశ వాతావరణ పరిస్థితులను తట్టుకొని కాశ్మీర్ టు కన్యాకుమారి చౌడు నేలలు, పూర్తి బంకమట్టి ఉన్న నేలలు తప్ప ఎటువంటి నేలలైనా అడాప్ట్ చేసుకొని టెంపరేచర్ 10 degrees నుంచి 46-47 degrees వరకు తట్టుకొని వచ్చే ఏకైక వెరైటీ ఆర్కాస్ అవి. మనం ఇదివరకు డిస్కస్ చేసుకున్నట్టుగా సరైన వెరైటీ ఎన్నుకోవడమే మన సక్సెస్ అన్నాం కదా. మిగిలిన వెరైటీస్ బాగాలేవా సార్? మీరు చాలా చోట్ల చూసే ఉంటారు. సెంట్ అంటారు, బుల్లెట్ అంటారు, మెరాబుల్ అంటారు, వానిషా అంటారు, డచ్ రోజెస్ అంటారు. ఓకే. ఇంకా మనం పోతేగిన బుల్లెట్ రోజ్ అంటారు, ఇంకో రోజ్ అంటారు, ఏవేవో శానిషా, వానిషా, మనీషా కూడా ఉంది రోజులో వీళ్ళు పెట్టిన పేర్లు. ఈ రోజెస్ ఏవైతే ఉన్నాయో అవి యూరోప్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న వెరైటీస్. యూరోప్ కంట్రీస్లో సమ్మర్లోనే 30-31 degrees టెంపరేచర్ ఉంటుంది. అలాంటి రెసిస్టెన్స్ లేని వెరైటీస్ మన భారతదేశ ఉపఖండపు వాతావరణంలో ఖచ్చితంగా రాలేవు. అవి వస్తున్నాయి అంటే కేవలం పురుగు మందులు, అవి ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్ మీరు మందుల మీద పెంచాల్సింది తప్ప న్యాచురల్గా మీకు అవి రావు. ఆల్రైట్. మీ 70% విజయం ఆర్కాస్ అవి మొక్కను ఎన్నుకోవడంలోనే జరిగిపోయింది. ఆల్రైట్. సో ఎయిమ్ కార్ట్ అనేది ఐసీఏఆర్ ఐఏహెచ్ఆర్ ఆథరైజ్డ్ పార్ట్నర్. స్వయంగా ఐసీఏఆర్ ఐఏహెచ్ఆర్ సైంటిస్టులు మనతో పాటు ఉన్నారు. ఆయన రాకపోయినా కూడా ఇవాళ మార్నింగ్ ఆయన మన సెంటర్ రావడం జరిగింది. సో ఆయన షేర్ చేసిన ఒక చిన్న వీడియో నేను మీకు చూపిద్దాము అనుకుంటున్నా. లెట్ మీ షేర్ దట్ వీడియో. అందరికీ స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటున్నా.
Yeah, myself Dr. V. Bhaskar, Principal Scientist working in ICR IHR. Now I have come for rain cut to visit their nursery, Rose Nursery. So they are doing very good work. So they are producing genuine quality planting material also. So under their management, so 190 farmers they are working under the FUO Farmers Producer Organization. So they are doing very good work and they are producing genuine quality planting material. So I congratulate the manager, so Mr. Manjunath, so to keep up the work in a right spirit. థ్యాంక్ యూ సార్. And sir, ఐసీఆర్ ఐఏహెచ్ఆర్కి మేము ఆథరైజ్డ్ పార్ట్నర్స్. స్వయంగా సైంటిస్టులు డాక్టర్ భాస్కరన్ గారు అయితేనేమి, ఐకార్ రిలేటెడ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో మనతో పాటు వస్తుంటారు. క్వాలిటీ చెక్స్ అనేవి తరువుగా జరుగుతుంటాయి. ఇది సైంటిస్టులు రికమెండ్ చేసిన వెరైటీ. ఫెయిల్ అవుతుందా? అవ్వదు కదా. టైప్ ట్రస్ట్ ఇన్ ది సైన్స్. మీరు సైన్స్ని నమ్మితే టైప్ ట్రస్ట్ T in the chat box. Please type T in the chat box. Please type T in the chat box. Thank you very much. మీకు డౌట్ ఉండొచ్చు, నేను చేయగలనా? చాలామంది రైతులు ఈ వెబినార్లో ఉండొచ్చు, నాకు పెద్ద చదువు లేదు, నేను చేయగలనా అని. జవాబు ఎస్, మీరు ఖచ్చితంగా చేయగలరు. వ్యవసాయంలో ఓనమాలు కూడా తెలియని నేనే చేయగలిగాను. నాతో పాటు 4000 మంది రైతులు, వాళ్ళకి నేను చెప్పి వాళ్ళతో కూడా చేయించడం జరిగింది. ఈరోజు వారు సంపద సృష్టిస్తున్నది 450 కోట్ల రూపాయలు. ప్లస్ మా ప్రిసిషన్ ఎయిమ్ కార్ట్ మోడల్తో ఎవరైనా చేయొచ్చు. మా అగ్రిలీప్ స్ట్రాటజీస్ వాడితే మీ కష్టానికి తగ్గ లాభాలు వస్తాయి. ముఖ్యంగా ఆర్కాసవి అనే వెరైటీతో డైలీ ఇన్కమ్ సాధ్యం. రోజువారీ ఇన్కమ్ అనేది ఎవరికి కావాలి? టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. డైలీ ఇన్కమ్ ఎవరికి కావాలి? టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. ప్లీజ్ టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్ ఇఫ్ యూ నీడ్ డైలీ ఇన్కమ్. కమాన్. డబ్బు గురించి మాట్లాడితే మనం మొహమాట పడాల్సిన అవసరం లేదండి. చాలామంది డబ్బు మంచిదా చెడ్డదా అని చెప్పి ఆలోచిస్తారు. డబ్బు మంచిది కాదు, చెడ్డది కాదు, అదొక సాధనం. ఇలాంటి అద్భుతమైన విషయాలు ముందు మీరు తెలుసుకుంటారు. ఆల్ రైట్. సో ఆర్కాసవి వెరైటీకి సీక్రెట్ నెంబర్ 3 గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఆర్కాసవి వెరైటీకి రోగ నిరోధ శక్తి ఎక్కువ, డిమాండ్ ఎక్కువ. మీరు పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. జస్ట్ మా సిస్టమ్స్ ఫాలో అవ్వండి, రిజల్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. అయితే మీరు పొలంలో మీ స్మార్ట్నెస్, మీరు కొంచెం వాటిని అటు ఇటుగా కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అది ఎలాగో నేను మీకు ఇప్పుడు డెమో అనేది చూపిస్తా. ఆల్ రైట్. సో ఎయిమ్ కార్ట్ కమ్యూనిటీ అనేది ఇది మా కమ్యూనిటీ అండి. ఈ యొక్క కమ్యూనిటీలో ఆర్కాసవి సాగు చేసే తెలుగు రైతుల గ్రూప్ అనమాట నేను మీకు ఇప్పుడు చూపిస్తుంది. ఇది ఆర్కాసవి సాగు చేస్తున్న మా తెలుగు రైతుల గ్రూప్. ఇందులో మా రైతులకు వచ్చే సమస్యలు అయితేనేంటి ఇవన్నీ పోస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి తగిన టైంలో ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. రెండవ విషయం,
ఎలా సాగు చేయాలి అనేది పిన్ టు పిన్ ఈ కోర్స్ రూపంలో పొందుపరచడం జరిగింది. కోర్స్ అనేది చూస్తే ప్రతి ఒక్కళ్ళకి ఏం చేయాలా, ఇంట్రడక్షన్ నుంచి సాయిల్ ప్రిపరేషన్, ప్లాంటేషన్, రూట్ స్టాక్ అంటే ఏంది, రిమూవింగ్, వ్యాము, వాటరింగ్, డిఏపి ఎంత ఇచ్చుకోవాలి, అసలు డిఏపి ఇవ్వడం వల్ల లాభం ఉంటుందా, నష్టం ఉంటుందా, ఎంత మోతాదులో వేయాలి, ఎంత దాటకూడదు, రీక్యాప్ ఇప్పటిదాకా మనం ఏం నేర్చుకున్నాం, డిసీజ్ అండ్ పెస్ట్ మేనేజ్మెంట్, ఆర్కాస్ అవి నాటిన మొదటి 4 యాజమాన్య పద్ధతులు ప్లస్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. మీరు నిజంగా ఏమనుకుంటున్నారండి? ప్లీజ్ టైప్ యువర్, మీరు చేయగలను అనుకుంటున్నారా, చేయలేమనుకుంటున్నారా? ఆర్కాస్ అవి సాగు చేయడానికి ఇంత అద్భుతమైన ఫ్యూచర్స్ అయితేనేమి ఇంత సపోర్ట్ చేస్తున్నాం కదా, మీరు చేయగలం అనుకుంటారా, చేయలేమనుకుంటారా? మీకు ఇంకా ఇక్కడితో అయిపోలేదు. ఇంకా మీరు అసలు ఇప్పటిదాకా ట్రైలరే చూస్తున్నారు. మీరు అసలైన సినిమా ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది. ఆల్ రైట్, సో ప్లీజ్ టైప్ యువర్ కామెంట్, ఎయిదర్ యూ కెన్ డూ ఇట్ ఆర్ నాట్. టైప్ ఎస్ ఇఫ్ యూ అగ్రీడ్ టు డూ. ఆల్ రైట్, ఇప్పుడు నేను మీకు అసలు సిసలైన హీరో ఇంట్రడక్షన్ అనేది ఇవ్వబోతున్నాను. ఆల్ రైట్, సో లెట్ మీ షో. గివ్ మీ ఎ సెకండ్ ప్లీజ్. లెట్ మీ షో. ఒక్క నిమిషం అండి. ఒకే ఒక్క నిమిషం. చేస్తున్న వ్యవసాయం ఏంటి అంటే, ఒక ఆకు తీసుకొని పోయి ఒక షాప్ దగ్గరికి వెళ్తాం. షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆడు 4-5 రకాల అమ్ముకొని ఇది చేసుకోవాలని చెప్పేసి 4-5 డబ్బాలు ఇస్తాడు. అసలు డిఏపి నిజంగా చెప్పాలి అంటే ఈరోజు మిరప సాగు చేస్తున్న సాగు చేస్తున్న రైతులు భూమిని గొల్ల చేసినంత ఎవరూ చేయట్లేదు. 40 బస్తాలు డిఏపి, 50 బస్తాలు డిఏపి. ఏమండి, నిజంగా ఇంత అవసరమా? మీకు జ్వరం వచ్చిందనుకోండి, ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే అది ఔషధం. జ్వరం తగ్గాలి అని 100 పారాసిటమాల్ ట్యాబ్లెట్లు వేసుకుంటే అది విషం అవుతుంది. సో ఇప్పటిదాకా అగ్రికల్చర్లో ఇలాగ ప్రిస్క్రైబ్డ్గా, ప్రిసిషన్డ్గా ఏ ఒక్క టెక్నాలజీ లేదు. మన భారతదేశంలో ఫస్ట్ టైం ఎయిమ్ కార్ట్ నుంచి మీకు ఈ టెక్నాలజీ రాబోతుంది. ఆల్ రైట్, సో
అండి ఇలాంటి వెబినార్స్కి చాలామంది ఇలాంటి వాళ్ళు వస్తారనమాట. వీ డోంట్ టేక్ ఎనీథింగ్ యాజ్ ఏ కాంప్లికేటెడ్ ఆర్ డిస్ట్రాక్షన్ ఆర్ ఎనీథింగ్. మీకు చదువు వస్తుంది కదా అని చెప్పేసి నార్మల్ రైతులకు కూడా తెలియని వాళ్ళని దృష్టిలో పెట్టుకునేసి అన్ని విషయాలు చెప్పాలని చెప్పేసి మేము చెప్తాం అనమాట. ఆల్ రైట్, ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, యు ఆర్ ఫార్ ఎడ్యుకేటెడ్ దాన్ దిస్, యూ ప్లీజ్ గో హెడ్. అండ్ దిస్ వెబినార్, దిస్ ఈస్ డూయింగ్ విత్ ది ఇంటెన్షన్స్. All right, if you align to our community guidelines, please stick to over here. Otherwise, you can leave the webinar. No problem at all. All right, so let me share. కనీసం మన సాయిల్ టచ్ చేయకోకుండా త్రూ శాటిలైట్స్ నుంచే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేయడం జరుగుతుంది. రైతులారా బాగా గమనించండి, ప్రస్తుత పరిస్థితుల్లో మనం చేస్తున్న సాయిల్ రిపోర్ట్ ఏదైతే ఉందో, ఈ సాయిల్ రిపోర్టు చేసేటప్పుడు పొలంలో 4 నుంచి 5 చోట్ల మనం మట్టి కలెక్ట్ చేస్తాము. మట్టి కలెక్ట్ చేసి ల్యాబొరేటరీకి పంపిస్తాము. సాయిల్ అనేది 10 మీటర్లకు ఒకసారి తన ప్రాపర్టీస్, తన ఉనికిని మార్చుకుంటుంది. అంటే ఈరోజు వరకు ఉన్న సాయిల్ రిపోర్టు కూడా యాక్యురసీ లేదు. మీలో ఎంతమంది దీనికి ఏకీభవిస్తారు? సో సాయిల్ రిపోర్ట్ అనేది కూడా యాక్యురేట్గా మీకు మనం వ్యవసాయాన్ని ఇప్పటిదాకా ఉన్న విషయాలు కాకుండా చాలా ఉన్నతమైన ఫేస్లోకి మనం తీసుకోబోతున్నాం. ఇది ట్రాన్సిషన్ టైం. మన పాత పద్ధతుల నుంచి మనం కొత్త పద్ధతులకి వెళ్ళేటప్పుడు అర్థమయ్యేటట్టుగా అందరికీ కూలంకుషంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఆల్ రైట్, సో కొంచెం మిడిమిడి జ్ఞానంతో మనం ఎగరకూడదండి. ఆల్ రైట్, దట్ ఈస్ ఆల్వేస్ రాంగ్ కాన్సెప్ట్. సో ఇన్ని సిస్టమ్స్ మీకు ఏఐ ప్రిసిషన్ ఫార్మింగ్లో మీకు మొక్క ఎన్నుకున్నప్పటి నుంచి మీరు నాటుకున్న తర్వాత ప్రతిదీ మీకు అప్లికేషన్ ద్వారా మీకు చేయడం జరుగుతుంది. ఆల్ రైట్, ఈ టెక్నాలజీ చూసి మీకు ఏమనిపించింది? బుర్రలో లైట్ వెలిగిందా? అయితే ఆహా అని టైప్ చేయండి. AHA, ఆహా. ప్లీజ్ టైప్ AHA. థ్యాంక్ యూ వెరీ మచ్ దినేష్ గారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సి, దిస్ ఈజ్ వాట్ ది ఎనర్జీ వి నీడ్. వి నీడ్ ఎనర్జీ, నాట్ ది క్యాన్సర్స్ ఇన్ ది కమ్యూనిటీ. థ్యాంక్ యూ. సో రైతులరా, మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఇప్పుడు క్విజ్ టైం. దయచేసి అందరూ పార్టిసిపేట్ చేయండి. ఇక్కడ ఫస్ట్ సెకండ్ అని కాదు, మీరు ఎంత ఇన్వాల్వ్ అవుతారో అంత ఎక్కువ నేర్చుకుంటారు. లెట్స్ ప్లే క్విజ్. టీమ్ ప్లీజ్ పోస్ట్ క్విజ్. థ్యాంక్ యూ. సో దయచేసి అందరూ పార్టిసిపేట్ చేయండి. సూపర్, అసలు మీ ఉత్సాహం అద్భుతం. ఇంకా మీరు నేర్చుకునేది ఇంకా చాలా ఉంది అని మీకు అర్థమైంది. కేవలం సిస్టమాటిక్ అగ్రికల్చర్లోనే గ్రోత్ ఉంటుందని రియలైజ్ అయినారా? నిజంగా కొత్త విషయాలు నేర్చుకుందామని అనిపిస్తే చాట్లో బూమ్ అని టైప్ చేయండి. BOOM, బూమ్ అని టైప్ చేయండి. ప్లీజ్ టైప్ బూమ్ ఇన్ ది చాట్ బాక్స్. థ్యాంక్ యూ రఘునాథ్ రెడ్డి గారు. థ్యాంక్ యూ భైరవ్ గారు. థ్యాంక్స్ అలాట్ అండి. శేఖర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ మూవ్ విత్ ది పాజిటివ్ ఇంటెన్షన్. వీ కెన్ ఇగ్నోర్ ది అదర్ థింగ్స్. థ్యాంక్ యూ మొహమ్మద్ ఆరిఫ్ జీ. థ్యాంక్స్ అలాట్. కమాన్, ప్రతి ఒక్కళ్ళు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాను. దయచేసి అందరూ పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే మనం ఒక పనిని ఎలా చేస్తామో ప్రతి పనిని అలాగే చేస్తాం. మనం ఇక్కడ నిర్లక్ష్యం వహించి పార్టిసిపేట్ చేయకపోతే వ్యవసాయంలో నిజంగా ఈ నిర్లక్ష్యం అనేది ఉంటే దాని పర్యవసనాలు ఎలా ఉంటాయో మనకు అందరికీ తెలుసు. సో దయచేసి యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి.
కమార్ అనదర్ 1.5 minute. దయచేసి అందరూ పార్టిసిపేట్ చేయండి. ఇది మీకు మనం ఒక పనిని ఎలా చేస్తామో ప్రతి పనిని అలాగే చేస్తాం. థ్యాంక్ యూ దినేష్ గారు, ఖచ్చితంగా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అనదర్ 50 more seconds. Another 50 more seconds. Okay, 15 more seconds. 10 more seconds. Done. జై హింద్. ఐఎమ్ ఎండింగ్ ద పోల్. ఎంతమందికి ఎన్ని మార్కులు వస్తాయో చూస్తారా? ఎవరెవరికి మీ మార్కులు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది? ప్లీజ్ టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. మీ మార్క్స్ ఎవరెవరికి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది? ఓకే, లక్కీ అందరూ ఓకే. సో మీ స్కోర్ ఎంత అని నేను అసలు చెప్పను. నాకు స్కోరింగ్ సిస్టమ్ మీద అస్సలు నమ్మకం లేదు. ఎందుకంటే నేను కలెక్టివ్ కాన్షియస్నెస్, అందరూ కలిసి నేర్చుకోవడంనే నమ్ముతాను. ఆల్ రైట్. సో ఎందుకు ఈ విషయాలు కలెక్టివ్ కాన్షియస్నెస్ అంటే మనం ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన స్కూల్, కాలేజెస్ ఇవి ఏవైతే మనం చదువుకుంటున్నామో పక్కనోడి పేపర్ చూసి రాస్తే కాపీ రైటింగ్ అంటారు. అంటే ఒక మనిషికి ఇంకో మనిషికి ఉన్న సంబంధం, నాలెడ్జ్ షేరింగ్ అనేది అక్కడే తెంచేస్తున్నాం. ఆల్ రైట్. అదే పెద్ద అయిన తర్వాత కలిసికట్టుగా మనం జాబ్ చేయాలి, కలిసికట్టుగా ఒక టీం వర్క్ అనేది నేర్చుకోవాలి, టీం వర్క్గా పని చేయాలి అని చెప్తాం. చిన్నప్పటి నుంచి మీరు నేర్పించిండే విలువలే పెద్దగా అయిన తర్వాత కూడా వస్తాయి. లేదంటే ఇందాక వెబినార్లో వచ్చారు చూడండి, అలాంటి వాళ్ళే తయారవుతారు. ఆల్ రైట్. సో కలెక్టివ్ కాన్షియస్నెస్, అందరూ కలిసి నేర్చుకోవడంనే నమ్ముదాం. ఆల్ రైట్. సో నా 2 ప్రశ్నలకు మీరు ఇప్పుడు ఒక చిన్న సమాధానం ఇవ్వండి. నేను అడిగేదానికి ఎస్ అయితే టైప్ ఎస్ అని చెప్పేసి సమాధానం ఇవ్వండి. ఇంత వెబినార్ జరిగిన తర్వాత ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది అని మీకు అర్థమైందా? ప్లీజ్ టైప్ ఎస్ ఇన్ ది చాట్ బాక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్. నా 2వ ప్రశ్న, కేవలం సిస్టమాటిక్ అగ్రికల్చర్ పద్ధతి ప్రకారం సాగు చేస్తేనే గ్రోత్ ఉంటుందని రియలైజ్ అయ్యారా? పద్ధతి ప్రకారం సాగు చేస్తేనే మనకు ముందుకు వెళ్ళగలం, లాభాలు తీసుకోగలం అని మీరు నమ్ముతున్నారా? నేను ఈరోజు మీతో కొన్ని భయంకరమైన నిజాలు మాట్లాడాలి. ఈరోజు రైతులు నష్టపోవడానికి కారణం సిస్టమ్స్ లేకపోవడమే. ఆల్ రైట్. మీరు నిజంగా ఎదగాలి, సంపద సృష్టికి శ్రీకారం చుట్టాలి అనుకుంటే వెల్కమ్ టు ది జర్నీ. ఎయిమ్ కార్ట్ మీకు స్వాగతం పలుకుతుంది. ఆల్ రైట్. సో ముఖ్యంగా ఆర్కాసవి విషయానికి వస్తే ఎలా సాగు చేయాలి అనుకుంటే మనం చూస్తే మొక్కకు 3 అడుగులు, వరుసకి 6 అడుగులు. నేను మీకు ఇది చెప్పడానికన్నా ముందు ఐ వాంటెడ్ టు గివ్ జస్ట్ వన్ ఇంట్రొడక్షన్ అండి. ఐ వాంటెడ్ టు షేర్ సర్టన్ థింగ్స్ విత్ యూ. ఇక్కడ మేము టైంపాస్కు ఏదో చేయట్లేదండి. ఓకే. సో దిస్ ఈజ్ ద లెటర్ ఫ్రమ్ ICAR IIHR విచ్ దే హ్యావ్ గివెన్ టు ది ఇండివిజువల్ ఎయిమ్ కార్ట్ అకాడమీ.
ఆల్ రైట్. సో మేము వాళ్ళ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఇన్ హార్టికల్చర్లో కూడా ఇన్పుట్స్ షేర్ చేశాం. ఆల్ రైట్. సైంటిస్ట్లకి మేము చేసిన రీసెర్చ్ నుంచి వచ్చిన రిజల్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ వైట్ పేపర్స్లో వచ్చేటట్టుగా పబ్లిష్ చేసేదానికి హెల్ప్ చేశాం. ఇది ఓవర్ నైట్ వచ్చిన సక్సెస్ కాదండి ఇది. ఆల్ రైట్. ఇది చేయడానికి ఈరోజు స్టైల్గా సిస్టమ్ ముందు దాని మీద కూర్చొని ఇది చేస్తున్నామేమో. 4.5 సంవత్సరాలు పొలంలో ఎంత కష్టపడి పనిచేసాము, ఏ రకంగా చేసుకున్నాము, ఎట్లా ఏమిటి అనే విషయం మాకు తెలుస్తుంది. దిస్ ఈజ్ నాట్ కామెడీ అండి. దిస్ ఈజ్ నాట్ ఏ నార్మల్ థింగ్ యాజ్ వెల్. ఓకే. సో ఎంత ఎదిగినా కూడా మనం ఒదిగి ఉండాలి. సరే, ఎలాగ సాగు చేయాలి అనే మన విషయానికి మనం మాట్లాడితే మొక్కకి 3 అడుగులు, వరుసకి 6 అడుగులు అండి. వీడ్ మ్యాట్స్ అనేవి ఖచ్చితంగా రికమెండ్ చేస్తాం. ఎందుకంటే కలుపు అనేది చాలా అంటే చాలా రకాలుగా రైతుని ఇబ్బంది పెట్టే ఒక మనుగడలో ఉన్న వస్తువు. మీరిచ్చే ఈ బలం ఏదైతే ఉందో భూమికి అదే తింటుంది. డిసీజెస్ ఏదైతే వస్తాయో, మన చీడపీడలు ఏవైతే వస్తాయో ఇవే కారణమవుతాయి. ప్లస్ వాటిని తీసుకోవడానికి కూలి డబ్బులు ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడతాయి. అందుకని చెప్పేసి వీడ్ మ్యాట్స్ అనేవి ఖచ్చితంగా మ్యాండేటరీ. మీకు వీడ్ మ్యాట్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది ఫర్దర్ బుకింగ్ సెషన్స్ తర్వాత మీకు ఇంకో సెషన్ ఉంటుంది, దాంట్లో మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. నేల తయారీ నుంచి హార్వెస్టింగ్ వరకు అంతా మీకు ఎయిమ్కార్ట్ యాప్లోనే కోర్సు రూపంలో బండిల్లాగా వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే సబ్సిడీ మీ లోకల్ గవర్నమెంట్ పాలసీలను బట్టి, ఎందుకంటే ఆర్కాస్ అవి అనే ఈ మొక్కను ఆల్ ఓవర్ ఇండియా మేమే సప్లై చేస్తున్నాము. సో మాది అక్రిడేటెడ్ నర్సరీ అనమాట. బిల్లుతో మీకు సబ్సిడీ వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఆల్ రైట్. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మార్కెట్లో ఆర్కాస్ అవి మొక్కలు డూప్లికేట్లు చాలామంది ఇచ్చేదానికి రెడీ అవుతారనమాట. ఎందుకు మీకు ఆర్కాస్ అవి మొక్కలు ఎయిమ్కార్ట్ ద్వారానే తీసుకోవాలి అంటే, మేము 190 మంది రైతులతో కలిసి నర్సరీ క్వాలిటీని పెంచుతున్నాం. ఇది ఎయిమ్కార్ట్ FPO అనేది మంజునాథ్ది కాదండి, 190 మంది రైతుల సమూహం. ఆర్కాస్ అవి అనే ఈ యొక్క వెరైటీని ఎయిమ్కార్ట్ ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి లాంచ్ చేసి దాని ద్వారా 190 మంది రైతుల కుటుంబాలకి మేము ఉపాధి కల్పిస్తున్నాం. ఆల్ రైట్. మోస్ట్ ఇంపార్టెంట్, మేము రూట్ స్టాక్, పేటెంట్ రూట్ స్టాక్ వాడుతున్నాం అనమాట. దీనికి PPP-FRV అప్లై చేశాను అనమాట. అంటే ఇది కొంచెం మీకు అర్థం కాకపోవచ్చు. PPP-FRV అంటే దీనికి తగినట్టుగా ఒక వెరైటీని మేమే కనుగొని ఆ వెరైటీని రిజిస్ట్రేషన్ కూడా చేయించామన్నమాట. బయట నర్సరీలకు దీని గురించి తెలియదు కూడా. మా మొక్కలు 8 నుంచి 10 సంవత్సరాలు వస్తే బయట తెచ్చుకున్న మొక్కలు 3 సంవత్సరాలు కూడా రావు. మీకు ఇంకో ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, మీరు వ్యవసాయం ఈ ఆర్కాస్ అవి సాగు చేయకపోయినా పర్లేదు, తక్కువ రేటుకు వస్తాయని చెప్పేసి మొక్కలు తీసుకొని మాత్రం మోసపోవద్దండి. ఎందుకంటే క్వాలిటీయే ముఖ్యం. క్వాలిటీ లేని చౌక మొక్కలు కొని మోసపోకండి. ఇఫ్ యూ ఫీల్ క్వాలిటీ, మీరు నిజంగా క్వాలిటీ గురించి మీరు ఆలోచిస్తే టైప్ క్వాలిటీ ఇన్ ది చాట్ బాక్స్. ఇఫ్ యూ ఫీల్ క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. థ్యాంక్ యూ నాగరాజ్ గారు, థ్యాంక్స్ అలాట్. లక్కీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసనమైంది. మీకు ఆర్కాస్ అవి మొక్క ఒకటి 60 రూపాయలు పడుతుందండి. 1 ఎకరానికి 2500 మొక్కలు మీకు అవసరమవుతాయి. మొక్కకు 3 అడుగులు, వరుసకి 6 అడుగులు చొప్పున తీసుకుంటే మీకు 1 ఎకరానికి 2500 మొక్కలు పడతాయి. మొక్క 60 రూపాయల చొప్పున 1,50,000 రూపాయలు మీకు మొక్కలు ఖర్చు అవుతుందన్నమాట. వీడ్ మ్యాట్స్ అనేవి మీకు 1 ఎకరానికి 50,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ప్లస్ మీకు డ్రిప్ కానీ ఇవి తీసుకోవాలంటే ఇంకొక 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మొత్తం పెట్టుబడి అంతా తీసుకుంటే మీకు 3.5 లక్షల దాకా అవుతుంది సంవత్సరం పాటు మెయింటెనెన్స్కి. మీకు ఇంకా కొన్ని ఆఫర్స్ అవి ఉన్నాయన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రిసిషన్ ఫార్మింగ్ ఇవి ఏవైతే ఉన్నాయో, మొక్కలు తీసుకునే 1 ఎకరానికి సంవత్సరానికి 5,000 రూపాయలు ప్రిసిషన్ ఫార్మింగ్ అనేది కాస్ట్ అవుతుంది. మన దగ్గర మొక్కలు తీసుకున్న రైతుకు ప్రిసిషన్ ఫార్మింగ్, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫార్మింగ్ అనేది మీకు 2 సంవత్సరాల పాటు ఉచితంగా లభించడం జరుగుతుంది. అంటే దీని ద్వారా మీరు సంవత్సరంలో 3 సార్లు సాయిల్ శాంపుల్స్, సాయిల్ రిపోర్ట్ అనేది మీరు మీ సాయిల్ని టచ్ చేయకుండానే త్రూ శాటిలైట్ ద్వారా మీరు తీసుకోవచ్చు. ప్లస్ మీరు ఫోటో తీసి పంపించగానే దానికి ఎటువంటి
నివారణ చర్యలు చేపట్టాలి అని చెప్పేసి మా అగ్రానమీ టీం ఉంటుంది. అది మీకు అప్డేట్స్ అవన్నీ రెగ్యులర్గా ఉంటుంది. ప్లస్ మీకు మొబైల్ యాప్ ద్వారా కోర్స్ యాక్సెస్ ఉంటుంది. ప్లస్ లైవ్ యాక్సెస్ అనేది మీకు చాట్ రూపం ద్వారా అందించడం జరుగుతుంది. ఇది మీకు వచ్చే ఆప్షన్స్ అన్నమాట. సో ప్రిసిషన్ ఫార్మింగ్ అనేది మీకు 2 సంవత్సరాల వరకు ఉండటం జరుగుతుంది. ఇప్పుడు కనిపిస్తున్న ఈ క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేసి మొక్కలు బుక్ చేసుకోవచ్చు. టీమ్ ప్లీజ్ ఎనేబుల్ ది అన్మ్యూట్ ఇఫ్ దే వాంటెడ్ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్స్. మీరు దయచేసి ఇప్పుడు ఏ క్వశ్చన్స్ ఉన్నా కూడా మీరు నన్ను అడగచ్చు. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్. హలో మనోహర్ గారు, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్ క్వశ్చన్. సార్ నమస్తే. ఈ మొక్కలు ఏ సీజన్లో వేసుకోవచ్చండి? సార్ ఈ మొక్కలు మీకు వేసవికాలం తప్ప ఎప్పుడైనా నాటుకోవచ్చండి. అంటే ఇప్పుడు మా సైడ్ వచ్చేసి ఎక్కువ ప్యాడీ వేస్తున్నాము. ఓకే, ఎక్కడ సార్ మీది, ఏ ఏరియా అండి? కందుకూరు అండి. కందుకూరు. ఇప్పుడు ఒంగోలు జిల్లా, ఒంగోలు దగ్గర. ఓకే ఓకే సార్. అంటే కందుకూరు ఒంగోలు నుంచి 80-90 కిలోమీటర్స్ వస్తుంది. ఓకే ప్రకాష్. నియర్ బై కావాలి. ఓకే ఓకే సార్. సో వేసుకోవచ్చు సార్. అంటే మీరు చూడండి, మీకు ప్యాడీ అది ఉంది అనుకుంటే మీరు ఇప్పుడు కాకపోయినా జూన్లో అయినా వేసుకోవచ్చు. జూన్లో వేసుకోవచ్చు సార్? వేసుకోవచ్చు అండి. అది వాటర్ ఎట్లా సార్, కంటిన్యూస్గా ఉండాలన్నా ఎట్లా? సార్ వాటర్ అనేది మీకు డ్రిప్ ఇరిగేషన్ ద్వారానే చేయాల్సి ఉంటుంది సార్. వాటర్ అనేది కంటిన్యూస్గా అంటే మీకు రోజుకు మీకు 45 నుంచి 50 నిమిషాల పాటు మీరు వాటర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, డ్రిప్ కంపల్సరీ కావాలి. డ్రిప్ కంపల్సరీ కావాలి సార్. ఎందుకంటే డ్రిప్ ద్వారానే మనం చాలా ఫర్టిలైజర్స్ అవి వదలాల్సి ఉంటుంది అనమాట. ఓకే సార్. ఇది ఎకరానికి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది సార్ ఈ మొక్కకి? అంటే ఎట్లా సార్, అర్థం కాలేదు. హలో, ఎకరానికి 8 years ఉంటుందా ఇది? ఉంటుందండి. మీరు మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు అరౌండ్ 2.5 lakhs దాకా అవుతుంది, 3 lakhs దాకా. అవునండి, వితౌట్ డ్రిప్. అవునండి సార్. మీరు డ్రిప్ లేకుండా అంటే మీరు వెళ్ళకండి సార్. ఓకే. సో ఎందుకంటే సార్ ఇది మనం డ్రిప్ నుంచే మందులు అవన్నీ పంపిస్తాం అన్నమాట. ఓకే. సో మీకు పని తక్కువ అవుతుంది, వాటర్ సేవ్ అవుతుంది డ్రిప్ ఉండటం వల్ల. ఓకే. సో అదండి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఎవరికన్నా క్వశ్చన్స్ ఉన్నా యూ కెన్ ప్లీజ్ కైండ్లీ ఆస్క్ ది క్వశ్చన్స్. You can ask the questions. Please unmute yourself and ask the questions. ఓకే, ఇంకా అయిపోయింది అని అనుకోకండి. ఇంకా చాలా ఇంపార్టెంట్ అయిన ఒక చిన్న అప్డేట్ ఉంది. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్ ది క్వశ్చన్స్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీనికి సెటప్ చేయడానికి ఒక 4-5 acres లో ఎంత కాస్టింగ్ అవుతుంది సార్? సార్ మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే సార్, ప్రస్తుతానికి వచ్చేసి మాది అప్లికేషన్ అది డెవలప్మెంట్లో ఉంది సార్. ప్రైజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి ప్రస్తుతానికి వచ్చేసి వాళ్ళు 5,000 దాకా కోట్ చేస్తున్నారన్నమాట. వీఆర్ వర్కింగ్ ఆన్ టు రెడ్యూస్ ద ప్రైస్. ఓకే, పైథాన్ ఇస్ నాట్ ద మ్యాటర్ సార్. ఇఫ్ ఆటో ఫామ్ చేయగలిగితే మనకి ఇబ్బంది లేదు. ఏ సార్? అంటే మేము ఎక్కడ ఉంటాము, మా పొలం ఎక్కడ ఉంటుంది కదండి సార్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నుంచి మీరు ఏం చేసుకోవచ్చు అంటే సార్, మామూలుగా ఇప్పుడు ఏం జరుగుతుందంటే మోటార్ ఆన్ చేసేవి ఇవి ఐఓటీస్ సార్, ఇవి ఇంటర్నెట్ ఓవర్ థింగ్స్ అనమాట. అవి చేయవన్నమాట. ఇది మీ సాయిల్ మీ క్రాప్ రిలేటెడ్వి ఇవి మాత్రమే జరుగుతుంది. ఓకే సార్, సాయిల్ వరకు మీ వరకు చేసుకొని ఆటో ఫామ్ చేసుకోవచ్చా మేము? అంటే ఆటో ఫామ్ అంటే ఎట్లా సార్? అంటే మీ ఎక్స్పెక్టేషన్ ఏంది అని చెప్తే నేను దాన్ని బట్టి సార్ చెప్తాను. ఇప్పుడు నేను కంటిన్యూ విజిట్ అయితే చేయలేను, ఉన్న చోట ఒక మనిషిని పెడతాను చేస్తాను కానీ ఓకే ఆటో ఫామ్ చేసుకుంటే నేను టైం టు టైం సార్ మీరు ఏం చేసుకోవాలంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావాల్సింది సీసీటీవీ కెమెరాస్ సార్. యా ఓకే. సో సీసీటీవీ కెమెరాస్ అయితే మీరు మానిటర్ చేసుకోవచ్చు, మీ ఫామ్లో పని జరుగుతుందా లేదా, వర్కర్ ఏం చేస్తున్నాడు ఏమి అని చెప్పేసి.
త్రూ అవును సార్. ప్రిసిషన్ ఫార్మింగ్ నుంచి ఏంటంటే సార్ వీఆర్ యూజింగ్ ది శాటిలైట్స్ టు మానిటర్ ది సాయిల్ అండ్ ది క్రాప్. మీ మాయిశ్చర్ లెవెల్ ఎలా ఉంది ఏమి అనేది మీకు 3 డేస్కి ఒకసారి రిపోర్ట్ వస్తుంది. మాయిశ్చర్ నీళ్ళు వదిలినారా లేదా అనేది మీరు దాని నుంచి చూసుకోవచ్చు, కానీ బట్ మీ వాడు పని చేస్తున్నాడా లేదా అనేది మీరు ఓన్లీ సీసీటీవీ కెమెరాస్ నుంచి మాత్రమే చూడగలరు. అంతే కదా సార్. అతన్ని కూడా ఎందుకు నమ్ముకోవాలని మొబిటెక్ కంపెనీ వాళ్ళు ఆటో ఫామ్ చేస్తున్నారు కదా సార్. తెలియదు సార్, అందుకని అది తెలియదు సార్. ఆటో ఫామ్ అది అంటే కూడా సార్ సెట్ చేద్దాం. ఆటో ఫామ్ అంటే నోబడీ కెన్ డూ ఆటోమేషన్ థింగ్స్ సార్ ఇన్ ఎ ఫిజికల్ వే వేర్ ఎవర్ ఇట్స్ రిక్వైర్డ్. ఎస్ సార్. అంటే మన విజిట్ అనేది డైలీ సార్ వ్యవసాయం అనేది ఖచ్చితంగా ఉండాలి సార్, ఎందుకంటే దాన్ని ఎంత చక్కగా చూసుకుంటే మనకు అంత రిజల్ట్స్ ఇస్తుంది అది. మీరు లేకుండా ఆటో ఫార్మింగ్ అది చేద్దామంటే దయచేసి వ్యవసాయం మీద ఇన్వెస్ట్ చేయకండి సార్, అది మీకు వర్కౌట్ కూడా కాదు. యా సార్. రైట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో సార్. నమస్తే సార్, మీ పేరండి? హలో సార్, నేను నాగరాజ్ సార్. నమస్తే నాగరాజ్ గారు, చెప్పండి సార్. సార్ మాది కూడా ఆల్రెడీ ఇప్పుడు ప్యాడీ ఉంది సార్, అంటే మే ఆర్ జూన్లో వేసుకోవాలనే ప్లానింగ్ ఉంది సార్. ఓకే. అంటే ఇప్పుడు ఆ టైంలో వేసుకోవచ్చా అండి? మేలో వేయకూడదు సార్, జూన్లో అయితే మీకు తొలకరి వర్షాలు పడతాయి కాబట్టి అప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు సార్. సార్ ఇది డ్రిప్పును వీడ్ మ్యాట్ అంటున్నారు కదా, అవి కంపల్సరీ సార్ అవి? సార్ మీరే చేసుకుంటారా లేదంటే ఎవరన్నా మనుషులను పెట్టి చేయిస్తారా సార్? అంటే నేను ఉంటాను సార్, అంటే ఇద్దరు మనుషులను కూడా పెట్టుకుని, అంటే నేను అందులో ఇన్వాల్వ్ అవుతానండి, నేను కూడా సార్ చేస్తాను. అంటే మీకు ఒకళ్ళ వల్ల- మీకు ఒకటి సార్, నేను మామూలుగా ఈ క్రాప్ ఎకనామిక్స్ అవి తీసుకుంటే సార్ ఒక ఎకరానికి కలుపు తీయడానికి 8 నుంచి 14,000 రూపాయల మధ్యలో అవుతుంది సార్, మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలంటే మనం. ఓకే. అవును సార్. సో మనం ఈ రేజ్డ్ బెడ్స్ ఏవైతే వేసింటామో మొక్కలు అక్కడ మాత్రమే చేసుకోవడానికి 8,000 రూపాయలు అవుతుంది. మీకు వీడ్ మ్యాట్ అనేవి మీకు 50,000 రూపాయలకు వస్తుంది. అంటే కేవలం మీరు 8 నుంచి 9 నెలల పాటు ఈ లేబర్కి ఏదైతే మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నారో అది మీకు వీడ్ మ్యాట్ వచ్చేస్తుంది. ఒకసారి మీరు వీడ్ మ్యాట్ వేసుకుంటే మీకు 7 నుంచి 8 సంవత్సరాలు రావడం జరుగుతుంది వీడ్ మ్యాటే. ఓకే సార్. సో మీరు అంటే మాది మీరు ఆ లెక్కను తీసుకుంటే గిన ఎంత సేవ్ చేసుకున్నట్లు చూడండి. ఓకే సార్. ఓకే. అంటే సార్ ప్లాన్స్ బుక్ చేసుకున్న తర్వాత ఎన్ని రోజుల ముందు బుక్ చేసుకోవాల్సి వస్తుంది సార్? సార్ ఇప్పుడు ఆల్రెడీ జూన్ బుకింగ్స్ జరుగుతున్నాయి సార్. టుడే కాల్ ఈరోజు కాల్ జూన్ బుకింగ్దే సార్. ఓకే. వెయిటింగ్ లిస్ట్ అప్ టు జూన్. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 14,000 మొక్క దాకా ఉందన్నమాట, ఇమీడియట్గా ల్యాండ్ అది రెడీ ఉందంటే యూ కెన్ గో అహెడ్ విత్ దట్. ఓకే. షూర్ సార్. ఓకేనండి, థ్యాంక్ యూ. సారీ సార్, నాగరాజ్ గారు ఏదో అడుగుతున్నారు మీరు. సరే, ఎనీ మోర్ క్వశ్చన్స్ అండి? ఎవరో ఇందాక క్వశ్చన్స్ రైజ్ చేశారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్, దిస్ ఇస్ రఘునాథ్ రెడ్డి సార్. గుడ్ ఈవినింగ్ సార్, రఘునాథ్ రెడ్డి గారు చెప్పండి సార్. ఏం లేదు సార్, నేను కర్నూలు డిస్ట్రిక్ట్ సార్, ఆంధ్రప్రదేశ్. గుడ్ ఈవినింగ్ సార్ చెప్పండి. నేను జస్ట్ 2 years అయింది నేను ఈ కల్టివేషన్లో దిగి. నాది చౌడు నేల అని అంటున్నారు సార్. ఓకే. అంటే అప్ టు ఇయర్ నేను సాయిల్ టెస్ట్ అయితే చేపియలేదు. దాంట్లో కాటన్ వేస్తున్నాను, రైస్ వస్తుంది, వెల్ అండ్ గుడ్, ఇట్ వస్తుంది, బోర్లు ఉన్నాయి, డ్రిప్ ఇరిగేషన్ కూడా అప్లై చేసేది సార్. మీకు చౌడు నేల అని చెప్పేసి ఎవరు చెప్పారు సార్? అంటే అదేమవుతుందంటే సార్, మా 10 acres లో అక్కడక్కడ ప్యాచెస్ కనపడుతుంది అనమాట. అంటే ఒక గ్రాస్ కూడా మొలవట్లేదు. అంటే మోర్ దాన్ 10 acres లో అక్కడక్కడ ఉందన్నమాట. ఓకే. అంటే అక్కడ ప్లాంట్స్ సరిగా రావట్లేదు. అంటే కొంత చోట ఓవరాల్ గా తీసుకుంటే మోర్ దాన్ 1 acre అంతే. 10 acres లో ఓకే. అక్కడక్కడ తీసుకుంటే 1 acre గా అలా వేస్ట్ గా ఉంది. మేమేం చేస్తున్నామంటే దాన్ని, అంటే ఇన్నాళ్ళు అది బీడు భూమిగా ఉండింది సార్, మనం కొన్న పొలం. ఓకే. దాన్ని మనం కల్టివేట్ చేస్తున్నాము, అది గ్రోయింగ్ అన్నమాట, అంటే చేంజ్ అవుతా ఉంది. నేను ఇప్పుడు రీసెంట్ గా టమోటా, వంకాయ అవి వేసాను సార్. ఓకే. డ్రిప్ కూడా అప్లై చేస్తున్నాను. అంటే ఇప్పుడు మన ఆంధ్ర గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది అన్నట్టు. ఓకే. అంటే ఇప్పుడు వీ కెన్ గో ఫర్ 1 acre నుండి చేసుకోవచ్చు సార్ మనం స్టార్టింగ్ లో. మీది ఎక్కడ అన్నారు సార్? మీది సారీ కర్నూలు అన్నారు కదా కర్నూలు డిస్ట్రిక్ట్ సార్. కర్నూలు అంటే మీకు కర్నూలు డిస్ట్రిక్ట్ అంటే డోన్ ఐడియా ఉందా సార్ మీకు? డోన్
50 కిలోమీటర్స్ సార్ నాకు. మీకు మరి డోన్లో మన రైతులు విపరీతంగా ఉన్నారు సార్. విజిట్ అవుతాను సార్, నేను విజిట్ అవుతాను. ఓకే. అంటే మీరు లోకల్ అసిస్టెంట్స్ ఏమన్నా మనకు అందుబాటులో ఉంటుంది సార్? అంటే సార్ ఇప్పుడు మీ- ఫ్రమ్ మీ- యువర్ మీకు లోకల్ అసిస్టెన్స్ కూడా అవసరం లేదు సార్. నేను మీకు ప్రతి రైతుకి చెప్తాండేది అదే. అప్లికేషనే ఉంది మంది. ఓకే, ఓకే అగ్రానమిస్టులు కూర్చుంటారు. మీరు ఫోటో తీసి పంపిస్తే మీకు శాటిలైట్ సర్వేలెన్స్ ఉంటుంది, ప్లస్ మాన్యువల్ అగ్రానమిస్టులు ఉంటారు. ఇంత సపోర్ట్ ఉంది మీకు. అది కూడా కాకుండా మీరు ఇది రాకెట్ సైన్స్ ఏం కాదు సార్. రోజు తిప్పి కొడితే 5-6 సమస్యలు కూడా లేవు దీంట్లో. మీరే ఈజీగా చేసుకోవచ్చు. ఏంటి సార్? యాప్ డెవలప్ అవుతుందా సార్? ఇంకా సార్ already అప్లికేషన్ నేను మీకు చూపించాను కదా సార్. అప్లికేషన్ ఇదిగోండి, ఇదే అప్లికేషను. సో దీంట్లో ఇది కోచింగ్ దీని రిలేటెడ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రైతులకి సపోర్ట్ ఇందులో ఇస్తాము. ప్రస్తుతానికి ఉండే సమస్యలు వాళ్ళు షేర్ చేస్తారు, అన్ని దీంట్లోనే సమాధానం తెలుస్తుంది అనమాట. ప్లస్ కోర్స్ ఉంది. కోర్సుల్లో వచ్చేసి ఆర్కాసేవి సాగు పద్ధతులు నేను అంటాండేది ఇందులోకి ఈ ఏ ఇంటిగ్రేషన్ది బ్యాక్ ఎండ్ డెవలప్ చేస్తున్నాం సార్. ఇదిగోండి మీకు చూపిస్తాను. సో ఈ సర్వర్స్ ఇంటిగ్రేషన్స్ బ్యాక్ ఎండ్లో జరుగుతున్నాయి అనమాట, ఏఐవి. ఓకే సో అది జరుగుతుండే సార్ యాక్చువల్గా. ఓకే సార్, అది ఏమన్నా లింక్ ఏమన్నా నాకు షేర్ చేయగలరా? సార్ మొక్కలు తీసుకున్న రైతులకి ఇవ్వగలం సార్ మేము ఇది. ఓకే ఓకే, సో మీరు మొక్కలు బుక్ చేసుకోండి. మీకు డే 1 నుంచి మీరు యాక్సెస్ అది మీకు ఇమీడియట్గా వస్తుంది సార్. రైట్ రైట్ ఆఫ్టర్ అది ఓకే ఓకేనండి. సార్. ఇప్పుడు మనం ఏదైనా సాయిల్ టెస్ట్ చేపియాలా సార్? మనం దీనికి ఇప్పుడు నేను చౌడు నేల అంటున్నాను కదా. ఓకే సార్, మీరు ప్లాంటేషన్ అది ఎప్పుడు మీరు సాయిల్ టెస్ట్ చేయించండి సార్. సాయిల్ టెస్ట్ చేయించిన తర్వాతనే ఏం తక్కువ ఉంది ఏమనే విషయాలు మీకు తెలుస్తాయి. అదే అంటే ఇది అక్యురేట్ కాదని అన్నారు కదా, అందుకు నాకు డౌట్ వస్తుంది. అదే సార్, అక్యురేట్ కాదు. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర మీ అప్లికేషన్ డెవలప్మెంట్లో ఉంది కాబట్టి ఇమీడియట్గా మీకు సర్వీస్ అది ఆఫర్ చేయలేం కదా సార్ మేము. ఓకే సో ఫీజిబిలిటీ అయితే ఉంది, దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఫీజిబిలిటీ అయితే ఉంది. బట్ బ్యాక్ ఎండ్లో ఇంకా మరి మా టీమ్ అన్ని పనులు వదిలేసుకొని ఇది ఒక్కదానికని చేయాల్సి ఉంటుంది అనమాట. పర్లేదు సార్, సార్ వీ క్యాన్ వెయిట్ సార్, నో ప్రాబ్లం. సో అదొకటే సార్ సమస్య. అంటే మోర్ ఓవర్ ఇదే ఉంది మీరు అన్నట్టు, నేను ఆ సైడ్ ఇంట్రెస్టే ఉంది. ఓకే, ఈ కాటన్ రైస్ మనం ఎంత చేసినా ఆటికాటికే అదే సమ్ ఆటికాటికే వస్తుంది, కానీ మీరు అన్నట్టు పెరిఫెరల్ క్రాప్స్కి వెళ్ళాలనేదే నా ఉద్దేశం. ఓకే ఓకే సార్. ఇందాక మీరు అన్నట్టు కూడా నేను అదే మెకాడేమియా అనేది కూడా నేను యూట్యూబ్లో చూసి కొంచెం టెంప్ట్ అయ్యి మళ్ళీ రిటర్న్ అయినా. అందుకని దీనికి ఇంట్రెస్ట్ అని ఓకే వచ్చాను సార్. ఓకే ఓకే సార్. ఓకే సార్, ఐ క్యాన్ విజిట్ డౌన్ సార్. డౌన్లో నాకు ఏదైనా షూర్ సార్. మీరు సార్ రైతుకి ఇక్కడ మాకు ఉన్న విషయం చెప్తాను చూడండి సార్. మీ దగ్గర మీరు ఫీల్డ్ విజిట్ చేయాలి అంటే 2,000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది సార్. ఈ 2,000 రూపాయలు మీరు మొక్కలు బుక్ చేసుకున్న తర్వాత ఇది మైనస్ అవుతుంది. ఈ 2,000 రూపాయలు ఏమవుతుందంటే రైతు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫీల్డ్ వెళ్తారు కదా మీరు విజిట్ అయ్యేది, సో ఆయనకి పే చేయడం జరుగుతుంది అనమాట. మీకు 2 గంటల సేపు టైం ఇస్తారు సార్. ఓకే సి మా ఇంటెన్షన్ ఏం లేదు సార్. రైతులు ఫార్మర్ షుడ్ బికమ్ ఏ వ్యాపారవేత్తలు. అంతే సార్, అంతే సార్. టైం పాసర్స్ ని అవాయిడ్ చేయాలి కదా మనం కూడా. అంతే సార్. ఇప్పుడు మా ఉద్దేశం అంటే టైం పాసర్స్ అని కాదు సార్. ఇప్పుడు చాలా మంది ఏంటంటే సార్ ఏదో తెలుసుకుందాం అని చెప్పి కాల్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉండదు, ఇంటెన్షన్ ఉండదు, ఇంటెంట్ ఉండదు. సో అనవసరంగా రైతు టైం ఎందుకు ఇది చేయాలి అని చెప్పేసి. బెటర్ సార్, మరి మంచి పద్ధతి. ఖర్చు పెడితేనే ఇంట్రెస్ట్గా వింటారు, చూస్తారు కూడా. అట్లనే కాదు సార్. అంటే వాళ్ళ టైం ఇచ్చేటప్పుడు రైతుకి వెళ్ళాలి కదా సార్. ఒక ఆగ్రో టూరిజం అనేది బిల్డ్ అవుతుంది ఆడ. అవునవును సార్, అవును సార్. యాక్చువల్గా మా ఊర్లో మేము ఇది మాకు సర్టిఫికేషన్ ఉంది సార్, ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఉంది. తుంగభద్ర సొసైటీ, అది టిఎస్ఐ కంపెనీ లీడ్ చేస్తుంది సార్ హైదరాబాద్. ఏది సార్? అంటే మీకు ఎన్పిఓపి ఎన్ఓపి రెండు ఉన్నాయా? ఎన్పి నాన్ పెస్టిసైడ్ ఉంది సార్. మా అంటే ఓన్గా మేము ఒక 5 acres ఓన్లీ ఆర్గానిక్ మాత్రమే పండిస్తాం అనమాట, వితౌట్ ఎనీ పెస్టిసైడ్ ఆర్ ఫర్టిలైజర్. ఓకే, అది మనకు సిఎస్ఐ సర్టిఫికేషన్ ద్వారా వాళ్ళు కొనుగోలు కూడా చేస్తున్నారు సార్. మనం దాదాపు ఆఫ్టర్ ఫ్లడ్ ఇది సిఎస్ఐ కంపెనీ మాకు సాయం చేసి సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ వాళ్ళు వచ్చి ఓకే
ఆ పొలాలన్నీ క్లీన్ చేసి వాళ్ళు ఇదొకటే రిక్వెస్ట్ చేసినారు అనమాట, డూ ఆర్గానిక్ ఫార్మింగ్ అని. మేము అది ప్యాడీలో చేస్తున్నాం సార్, ప్యాడీలో చేస్తున్నాము. మనకు సర్టిఫికేషన్ కూడా ఉంది, తుంగభద్ర సొసైటీది. ఓకే. ఇక్కడ మనకు కూడా ఫీల్డ్ కి వస్తుంటారు సార్, అక్కడ వాళ్ళు సిఎస్ఏ కంపెనీ వాళ్ళు మీటింగ్స్ అలా అరేంజ్ చేస్తుంటారు. ఆహాహాహా. ఇలా అంటే మా ఊర్లో ఉంది సార్ అది. ఓకే ఎన్పిఎం అయితే ఉంది సార్. ఓకే ఓకే ఫైన్ సార్. అయితే మీరు ఆలోచించండి. సో మీకు ఇదే నెంబర్కి మా కస్టమర్ ఎక్సలెన్స్ టీం ఉంటుంది సార్. మీకు 9459418999 మీకు వాట్సాప్ మెసేజ్లో ఎక్కడి నుంచి అయితే వచ్చాయో ఆ నెంబర్కి మీరు రివర్ట్ అయితే కినా మీకు లింక్ అది షేర్ చేస్తారు. యూ కెన్ బుక్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ది ఫార్మర్ అండ్ యూ కెన్ గో హెడ్ సార్. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. అంటే వేర్ వీ హ్యావ్ టు పే సార్ దట్ 2000? అది మీకు మా కస్టమర్ ఎక్సలెన్స్ టీము మీకు లింక్ షేర్ చేస్తారు సార్. అది డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎనీ మోర్ క్వశ్చన్స్? మంజునాథ్ గారు నమస్తే సార్, మీ పేరు సార్? రామకృష్ణ అండి. నమస్తే సార్, రామకృష్ణ గారు చెప్పండి సార్. అండి హైదరాబాద్ జహీరాబాద్ దగ్గర అండి. నమస్తే సార్, చెప్పండి సార్. సార్ ఇప్పుడు మార్చ్ 15th తర్వాత మార్చ్ 15th ఆ టైంలో ప్లాంటేషన్ చేయొచ్చా? అస్సలు దయచేసి చేయకండి సార్, ఎందుకంటే జహీరాబాద్ అంటే నాకు ఐడియా ఉంది. మీ వైపు ఎండలు ఎలా ఉంటాయి ఏంటి అనే విషయం నాకు పూర్తిగా అవగాహన ఉంది. మార్చ్ మీకు శివరాత్రి దాటిన మీరు ఎంత ఉన్నా కూడా ఫిబ్రవరి 1st వీక్ లోపల చేసుకుంటే దట్స్ ఫైన్ సార్. ఓకే, మీరు మార్చి 15 అంటే బెటర్ యూ కెన్ గో విత్ ద జూన్. ఓకే, ఎందుకంటే మీకు మార్చ్ అట్లా వచ్చేసరికి విపరీతమైన ఈ వేడిగాళ్ళు అవన్నీ ఉంటాయి సార్. మొక్క వాల్పుడు కానీ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. డోంట్ డూ దట్. ఓకే, ఇప్పుడు ఏంటంటే స్వీట్ కార్న్ ఉందండి, అందువలన మార్చ్ 15th అన్నట్టుగా అనుకుంటున్నాము. అదే సార్, రైటే సార్. కాకపోతే ఏమంటే సార్ చాలా ఇబ్బంది పడతారు మీకు. ఇప్పుడు ఏంటంటే సార్ మొక్కలు పోతాయి కదా, మాకు అమ్ముడు అవుతాయి కదా అని చెప్పి మీకు కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చేది ఇష్టం లేదు సార్. ఓకే, సో దయచేసి ఇప్పుడు మార్చ్ ఏప్రిల్ మే 2 months మీకు ఖాళీగా ఉంటుంది. ఏప్రిల్ మే మీరు జూన్ 1st వర్షాలు పడితేనే మీరు భూమి రెడీ చేసేసుకునేసి నాటేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు కూల్ వెదర్ ఏంటి సార్? ఇక్కడ కొద్దిగా బాగా కూల్ ఉంటుంది అరౌండ్ నవంబర్ డిసెంబర్ ఆ టైంలో. సార్ నో ప్రాబ్లం సార్, మీకు ఎంత ఇప్పుడు ఉండదు కదా? ఏం సార్ మీ వాయిస్ బ్రేక్ అయింది సార్ మధ్యలో, సారీ అండి. నవంబర్ డిసెంబర్ వచ్చేసరికి హెవీ కూలింగ్ ఉంటుందండి, అరౌండ్ 9-10 degrees పడిపోతుంటది. పర్లేదు సార్, సో ఆ టైంలో ప్లాంట్ సస్టైన్ అవుతుంది సార్, ఇబ్బంది ఏమి లేదు సార్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. హలో సార్. నమస్తే సార్, మీ పేరు సార్? నాగరాజ్ సార్. నాగరాజ్ గారు నమస్తే, చెప్పండి సార్. సార్ ఇక్కడ ఏపీ ఈస్ట్ గోదావరి రాజమండ్రి దగ్గర సార్ మాది. ఓకే సార్. అదే సార్ ఇంతకు ముందే అడిగారు కదా, అంటే ఇప్పుడు జూన్లో అనుకుంటున్నాం సార్. అదే యాక్చువల్గా అయితే ప్యాడీ ఏప్రిల్ మేలో అయిపోతుంది సార్. అంటే ఇప్పుడు ఒకవేళ జూన్లో తీసుకోవాలంటే అప్పుడు దగ్గరికి వచ్చిన తర్వాత తీసుకోవచ్చు సార్, అంటే ముందుగా లేదు సార్. ఇప్పుడు ఆల్రెడీ జూన్కి సార్ ఆర్కాస్ అవి మొక్కలు సార్ ఎయిమ్ కార్ట్ అంటే మా దగ్గర నుంచి ఆల్ ఓవర్ ఇండియా వెళ్తాయి అనమాట సార్. సో జూన్కి ఆల్రెడీ దగ్గర 74 acres ఆల్రెడీ ప్రీ బుకింగ్ అయ్యాయన్నమాట. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మీకు జూన్కి కావాలి అనుకున్నా కూడా మీరు ఇప్పుడే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది సార్, మీరు అనుకున్న టైంకి కావాలి అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు జూన్లో కాల్ చేసి అప్పుడు కావాలి అనుకుంటే అది అప్పుడు సెప్టెంబర్కే వెళ్ళి ఉంటుంది. ఓకే సార్, ఓకే అండి. సార్ ఇంకోటి ఇది గవర్నమెంట్ నుంచి ఏమైనా సబ్సిడీ సార్? అది మీ లోకల్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్తో మాట్లాడాల్సి ఉంటుంది సార్. మీరు మీ లోకల్ అథారిటేటివ్ వీళ్ళు ఉంటారు. మేము ఇచ్చే బిల్స్ అయితే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా కూడా యాక్సెప్టబుల్ సార్. ఓకే సార్, ఓకే అండి. సో ఎనీ మోర్ క్వశ్చన్స్ అండి? లేదు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మీరు బుక్ చేసుకోవాలంటే మా టీం మీకు కాల్ చేస్తుంది సార్. హలో 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 సార్, మేము అనంతపురం నుంచి మాట్లాడుతున్నాం సార్. నమస్తే, చెప్పండి మేడం. మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నాం సార్ 2 ఎకరాలకి.
మీ ఈ పేరు మీ ఫిబ్రవరి మీ పేరు మేడం? మా ఆయన పేరు ఉంటుంది సార్, లక్ష్మణ్ అని చెప్పి. లక్ష్మణ. ఒక్క నిమిషం. ఓకే, చెప్పండి మేడం, మీకు ఏం డౌట్స్ ఉన్నాయి? మేము ఆల్రెడీ 2 acres బుక్ చేసుకున్నాం సార్. ఇప్పుడు మేము వస్తే వెంటనే తెచ్చుకోవచ్చా సార్ మొక్కలు? ఆకుల లక్ష్మణ మేడం? అవును అవును సార్. మీకు మా టీం నుంచి కాల్ వచ్చింటుంది కదా మేడం? అంటే మా డౌట్ ఏమంటే సార్, వచ్చిన వెంటనే మేము తీసుకోవచ్చా, ఏమన్నా 2 రోజులు అట్లా వెయిటింగ్ ఏమన్నా చేయాలా అని అడుగు. ఏం అవసరం లేదు మేడం, మీరు వెహికల్ పెట్టుకొని మా టీంతో కోఆర్డినేట్ చేసుకొని మీరు తీసుకెళ్ళండి మొక్కలు. సరే సార్. ఓకే, మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు మేడం, మీరు ఆల్రెడీ బుక్ చేసుకున్నారు కదా. సో మీకు కోర్స్ యాక్సెస్ కూడా ఇచ్చింటారు కదా మేడం? చూస్తున్నాను సార్. చూస్తున్నారా? 90% కంప్లీట్ అయింది సార్. 90%. ఓకే ఓకే, ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా కూడా మీకు కింద మెసేజెస్ అని ఉంటాయి చూడండి, మీరు అక్కడ అడగచ్చు. మీరు అందులో ఆల్రెడీ క్వశ్చన్స్ రైజ్ చేస్తాండే ఫార్మర్స్ డీటెయిల్స్ అవన్నీ ఉంటాయన్నమాట. మీరు అవి చూసినా కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఓకే ఓకే. ఓకే ఓకేనండి. సో ఎనీ మోర్ క్వశ్చన్స్ అండి? ఓకే, ఇంకా అయిపోలేదు. ఓకే, మనం తెలుసుకున్నది ఏంటి అంటే ఇప్పటిదాకా సిస్టమ్స్ పనిచేస్తాయి, మనుషులు ఫెయిల్ అవుతారని. విజయం సాధించే వారిలో మీరు కూడా ఉండండి అనుకుంటే రేపు ఉదయం మీరు మీ ఇంట్లో డిస్కస్ చేసైనా కూడా, మీ వాళ్ళతో డిస్కస్ చేసైనా కూడా మా కస్టమర్ ఎక్సలెన్స్ టీమ్ని రీచ్ అవ్వచ్చు. వీఆర్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ అవుట్. అండ్ చివరిగా ఒక చిన్న మాట, ఈ వెబినార్ ముగిసిపోయింది కదా అని చెప్పేసి ఇక అంతా అయిపోయిందని అనుకోవద్దండి. నిజానికి ఒక అగ్రిప్రెన్యూర్ అంటే వ్యవసాయ పారిశ్రామికవేత్తగా మీ అసలైన ప్రయాణం ఇప్పుడే స్టార్ట్ అయింది. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండి. ఓకే, ఎవరైతే 99 రూపీస్ పే చేసి రిజిస్టర్ అయ్యారో, ఈరోజు వెబినార్ రిజిస్టర్ అయ్యారో, వాళ్ళకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయాల్సి ఉందండి. ఈరోజు మీలో ఎంతైతే ఎనర్జీ ఉందో, ఎంతైతే మీరు ఉత్సాహాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారో, వెంటనే నేను మీకు ఒక లింక్ ఇస్తాను. రిజిస్టర్ అయిన యూజర్స్కి ఆ లింక్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి, ఎవరైతే రిజిస్టర్డ్ యూజర్స్ ఉన్నారో. www.community.com community.aimcart.com ఈ లింక్ క్లిక్ చేసి మీరు ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చారో అందుతో లాగిన్ అవ్వండి. మీకు ఇప్పుడు ఒక మైండ్ బ్లోయింగ్ 50,000 రూపాయలు ఇక్కడ టైప్ చేశాను చూడండి రఘునాథ్ రెడ్డి గారు, community.aimcart.com. ప్లీజ్ టైప్ community.aimcart.com. వెబినార్ అయిపోలేదండి, ఇప్పుడే అసలైన మీకు 50,000 రూపాయలు మీరు ఒక నాలెడ్జ్ పిల్లు కన్జ్యూమ్ చేసుకొని ఆంటర్ప్రినర్ లెవెల్లోకి ఎంటర్ అయ్యే ట్రైనింగ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఓకే, సో లాగిన్ మీరు ఏదైతే రిజిస్టర్ చేసుకునేటప్పుడు యూజ్ చేశారో ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ని సారీ ఇట్ వాజ్ మై ఫాల్ట్. community.aimcart.com. సారీ అండి, ఐ వాజ్ స్కిప్డ్. community.aimcart.com. సో రిజిస్టర్డ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వండి. ఆల్రైట్, సో మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయిన తర్వాత కోర్సెస్ అని ఉంటుంది మీకు ట్యాబు. ఈ కోర్సెస్ ట్యాబ్ క్లిక్ చేస్తే మీకు 7 steps to freedom అనే ఈ కోర్స్ కనిపిస్తుంది. ఓకే, మీలో ఎంతమంది లాగిన్ అయ్యారో, మీలో ఎంతమందికి 7 steps to freedom అనే ఈ కోర్స్ కనిపిస్తుంది? ప్లీజ్ టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్.
నాగరాజు గారు మీరు రిజిస్టర్ అయ్యారా? 99 రూపీస్ పే చేసి community.aimcard.com. రఘునాథ్ రెడ్డి గారు మీరు రిజిస్టర్ అయ్యారా అండి? నాగరాజు గారు మీరు రిజిస్టర్ అయితే community.aimcard.com అనేది మీరు లాగిన్ కావచ్చండి. పైన లాగిన్ అనే బటన్ మీకు వస్తుంది. ఓకే, ఒక్క నిమిషం అండి. పైన జాయిన్ గ్రూప్ కాదండి, పక్కన మీకు లాగిన్ అనేది కూడా ఉంది కదా, ఈ రైట్ సైడ్ మీకు లాగిన్ అనేది కూడా ఉంది కదండి. community.aimcard.comకి వస్తే మీకు ఇక్కడ లాగిన్ అనేది కూడా కనిపిస్తుంది చూడండి. మీకు జాయిన్ గ్రూప్ కాదండి, లాగిన్ అనేది కనిపిస్తుందా? మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ కాండి. మీరు కోర్సెస్కి వస్తే మీకు కోర్సెస్లో 7 steps to freedom, 7 steps to freedom అనేది కోర్సు కనిపిస్తుందా అండి? 7 steps to freedom అనేది కనిపిస్తుందా రఘునాథ్ రెడ్డి గారు? కమాన్ దయచేసి టైప్ చేయండి. మీలో ఎంతమంది లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు? ఎంతమంది రిజిస్టర్డ్ యూజర్స్ ఉన్నారు? మీరు లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తే మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే లాగిన్ అయిన తర్వాత మీరు 99 రూపీస్ పే చేసి ఉంటే ఖచ్చితంగా మీకు 7 steps to freedom అనే ఈ 50,000 రూపీస్ కోర్స్ అనేది మీకు వస్తుంది. ఫస్ట్ మాడ్యూల్ అందులో పెట్టాము. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఏబుల్ టు, మీలో ఎంతమంది వీడియోసా? ఓకే సార్, మీకు కోర్స్ అనేది రాకపోతే మీరు రిజిస్టర్ ఈమెయిల్ అడ్రస్ పెట్టండి రఘునాథ్ రెడ్డి గారు. రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్ పెట్టండి, మా టీం మీకు అసిస్ట్ చేస్తుంది. నాగరాజ్ గారు మీకు నాగరాజ్ గారు మీకు ఈ 7 steps to freedom అనే కోర్స్ కనిపిస్తుందా? ఓకే, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ చూడండి. ఈ 7 steps to freedom అనే కోర్స్ మీరు చూసిన తర్వాత ఇది ఒక మైండ్ బ్లోయింగ్ సెషన్ అనమాట. వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో మీరు వ్యవసాయమైనా ఏదైనా వ్యాపారమైనా కూడా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే ఖచ్చితంగా ఇది ఒక మాస్టర్ పీస్. ఆల్ రైట్, సో మేము ఈ కోర్సుని ఎట్లా క్రాఫ్ట్ చేసామంటే అన్ని రకాలుగా. కృష్ణ గారు మీరు రిజిస్టర్ అయితే 99 రూపీస్ మీరు రిజిస్టర్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది సార్. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మా టీమ్ ఈమెయిల్స్ అవి తీసుకుంటుంది, క్రాస్ చెక్ చేసి మీకు ఖచ్చితంగా యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఎవరెవరు అయితే రిజిస్టర్ చేసుకున్నారో 99 రూపీస్ పే చేసి వాళ్ళు దయచేసి లాగిన్ అవ్వడానికి ట్రై చేయండి. లాగిన్ అయిన తర్వాత మీకు కోర్స్ అనేది కనిపిస్తుందో లేదో ఒకసారి చూడండి. లక్కీ గారు మేము మీకు యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తామండి. మీ ఈమెయిల్ అడ్రస్ కూడా మీరు షేర్ చేయండి. ఓకే, సో రఘు గారు మీరు కొంచెం ఈమెయిల్ అడ్రస్ స్పేస్ ఏదో ఉన్నట్టుంది, ఒకసారి సరి చేసుకోండి డాట్కి దానికి. ఓకే లక్ష్మణ్ గారు, ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఈ కోర్స్ అనేది మీరు ఇప్పుడు ఇన్పుట్స్ అవి తీసుకోండి. ఈ కోర్స్ అనేది ఏంటి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకి మేము రికమెండ్ చేసే కోర్సు. రైతనే కాదు, ఎటువంటి వ్యాపారమైనా మీరు స్టార్ట్ చేయాలి, ఏమైనా ముందుకు వెళ్ళాలి అనుకుంటే మీరు ఈ కోర్సును చూడండి. చూసిన తర్వాతనే మీకు ఒక క్లియర్ ఐడియా అనేది వస్తుందన్నమాట. తినబోతూ రుచి ఎందుకు అని చెప్పేసి. ఆల్ రైట్, మీరు ఈ కోర్స్ చూసిన తర్వాత కామెంట్ వాట్ యు లెర్న్ ఇక్కడ ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. మీరు ఏం నేర్చుకున్నారు అనేది మీరు తర్వాత మాడ్యూల్లోకి, ఎందుకంటే మీకోసమనే స్పెషల్గా ఈ కోర్సును డిజైన్ చేస్తున్నామండి మేము, ఓన్లీ ఫర్ యూ పీపుల్. లీవ్ రివ్యూ దగ్గరకు వచ్చేసి మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏం నేర్చుకున్నారో ఆ విషయాన్ని మీరు 5 స్టార్ రేటింగ్ ఇచ్చి మీరు మీ గురించి మీరు రాయాల్సి ఉంటుంది. ఏం నేర్చుకున్నారో ఫుల్ ఎనర్జీతో. ఈరోజు వెబినార్ ఎలా జరిగింది, అంతకు 10 రెట్లకు మించి ఈ క్లాసులు ఉండబోతున్నాయి.
సో హెయిర్ పిన్ టు హెలికాప్టర్ ఏదైనా కూడా వ్యవసాయం నుంచి వ్యాపారం, వ్యవసాయమే వ్యాపారంగా చేయొచ్చు, వ్యాపారమైనా వ్యవసాయం లాగా చేయొచ్చు. అంత నాలెడ్జ్ ఉన్న పిల్స్ అనేది మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఆల్రైట్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ కోర్స్ చూసిన తర్వాత రెండోది కామెంట్ వాట్ యు లర్న్ అనే దగ్గరకు వచ్చేసి లీవ్ ఏ రివ్యూ అని వచ్చిన తర్వాత మీరు రైట్ ఏ రివ్యూ అనే దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. 5 స్టార్, మీకు మీరు 5 స్టార్ రేటింగ్ ఇచ్చి మీరు ఏం నేర్చుకున్నారో అది ఇక్కడ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఆల్రైట్. సో ఇది మీరు చేయాల్సిన విషయం అన్నమాట. ఆల్రైట్. సో మీలో ఎంతమందికి టీమ్ ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఆల్ ది ఈమెయిల్స్ అండ్ క్రాస్ చెక్ ది రిజిస్టర్డ్ యూజర్స్ అండ్ ట్రై టు ప్రొవైడ్ ది యాక్సెస్. మీకు ఒక వీడియో ఎలా చేయాలి ఏంటి అనే ఒక చిన్న షార్ట్ వీడియో కూడా నేను తీసి పంపించడం జరుగుతుంది. ఎవరైతే లాగిన్ కాలేకపోతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇది షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఆల్రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టీమ్. సో మీకు మొక్కలు మీరు బుక్ చేసుకోవాలి అని అనుకుంటే ఎప్పుడైనా మా కస్టమర్ ఎక్సలెన్స్ టీమ్ని మీరు అప్రోచ్ అవ్వచ్చు. 9459418999 ఈ నెంబర్ నుంచే మీకు వాట్సాప్ అనేది రావడం జరిగింది. అది మా కస్టమర్ ఎక్సలెన్స్ టీమ్. రేపు మీకు కాల్స్ అనేది రావడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ అయితే మీరు ఇంట్లో డిస్కస్ చేసైనా కూడా తదుపరి యాక్షన్ మీరు తీసుకోగలరు. ఆల్రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. విత్ దట్ నోట్, జై హింద్.